hearts beat to the city street. అవన్నీ అందరూ ఎలా ఉన్నారు? నేను పిఎంజే జ్యువెలరీస్కి అయితే వచ్చేసానండి. చక్కగా ఇక్కడ మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి. చిన్న చైన్ నుంచి బ్రైడల్ వేర్ వరకు ఉన్నాయన్నమాట. సో మీ అందరికి చూపిద్దాం వీడియో తీసి, మీరు కూడా చూసి వీడియోలో చూసి మీరు కూడా ఇంట్లో ఉంటే హ్యాపీగా చూసి షాపింగ్ చేసుకుంటారు కదా అనేసి పిఎంజే జ్యువెలరీస్కి అయితే వచ్చేసాను. సార్ మేడంని అడుగుదాం అసలు ఎలా కలెక్షన్స్ ఉన్నాయి, ఏమేమి కలెక్షన్స్, అడ్రస్ ఏంటి అన్నీ కూడా మనం మేడం అడిగి కనుక్కుందాం. చెప్పండి మేడం, మీ అడ్రస్ ఎక్కడ ఏంటి? నమస్తే పవని గారు, ముందుగా మా పిఎంజే ఫ్యామిలీ నుంచి మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మీరు అడిగిన విధంగా మన పిఎంజే మొగల్రాజ్పురం పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ బిసైడ్ బెంగళూరు భవన్ అండి. తప్పకుండా విజిట్ చేయొచ్చు. 365 days ఓపెన్ ఉంటుందండి. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చినాయండి. మీరందరూ ఎదురు చూస్తున్న, మీరు అందరికి నచ్చే విధంగా ఉండేటట్టు చిన్న డిజైన్స్ తో పెద్ద డిజైన్స్ తో అన్ని విధాలుగా ఉన్నాయి. సో డైమండ్, గోల్డ్, యాంటిక్, టెంపుల్, ఇలా కుందన్ వర్క్, డిఫరెంట్ వెరైటీస్ తో ఉన్నాయండి. సో మీరు చెప్పేదానికన్నా వచ్చి చూసినట్టయితే మీరే ఆశ్చర్యపోతారు. తప్పకుండా విజిట్ చేయండి. ఒకసారి మరి మా అందరికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా ఉన్నాయి ఏంటి అంతా కూడా. తప్పకుండా మేడం, రండి. ఏం చూద్దాం ముందుగా? చూద్దాం మేడం, కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయిగా, అన్ని ఒక్కొక్కటి. తప్పకుండా మేడం, రండి చూద్దాం. అంటే పిఎంజే జ్యువెలరీస్లో అయితే డైమండ్ అనమాట. ఇది గోల్డ్ డైమండ్ ఉంటుంది కదా, డైమండ్ అయితే అసలు మామూలుగా లేరు. చాలా బిజీగా షాపింగ్ అయితే చేసేసుకుంటున్నారు అందరూ. ఇది బ్లాక్ బీడ్సే కదండి, రెగ్యులర్ గా ఏ ఫంక్షన్ వచ్చినా ఒక యూనిక్ గా వేసుకోవాలి అనుకుంటారు బ్లాక్ బీడ్స్. అట్లాగే బ్లాక్ బీడ్స్ లో చూడండి ఎంత వెరైటీ ఉందో. చక్కగా క్లోజ్ సెట్టింగ్ ఉంది, ఓపెన్ సెట్టింగ్ ఉంది, లేదు చిన్న పెండెంట్ తో ఇష్టపడే వాళ్ళకి ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ అంటే మీకు బ్యాక్ సైడ్ గోల్డ్ ఉంటదండి, ఓపెన్ ఉంటుంది మీకు. అదే మీకు క్లోజ్ సెట్టింగ్ లో అయితే వెయిట్ ఎక్కువ వస్తుంది. దీంట్లో వచ్చేసరికి మీకు డైమండ్ సైజ్ పెద్దది వస్తుందండి. చూడటానికి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఓపెన్ సెట్టింగ్ అండి, ఓపెన్ సెట్టింగ్. ఇది ట్రెడిషనల్ ప్యాటర్న్. ఇది ఓపెన్ క్లోజ్ అండి. బ్లాక్ బీడ్స్ లో లైట్ వెయిట్స్ లో ఉంటుందండి, 5 grams అట్లా ఉంటుందండి లైట్ వెయిట్ లో. విత్ పెండెంట్ నుంచి బిలో 1 lakh లో కూడా అవైలబిలిటీలో ఉంటుందండి. చిన్న పెండెంట్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. చూడండి, డ్రెస్సుల మీద వేసుకోవాలనుకుంటారు. ఇది చూడండి ఎంత నీట్ గా ఉందో చూసారా, చాలా యూనిక్ గా ఉంది. డ్రెస్సుల మీద వేసుకోవచ్చు. యా, చాలా మేడం, మీరు అన్నట్టు చాలా. చూడండి, ఇది కూడా చూడండి ఎంత బాగుందో చూసారా, ఎంత యూనిక్ గా ఉందో. ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం. దీంట్లో మీరు చూడాలి అనుకుంటే స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటుందండి వెయిట్? స్టార్టింగ్ వచ్చి మీకు గోల్డ్ వెయిట్ వచ్చేసరికి 5 grams అలా ఉంటుందండి మీకు. అలా డైమండ్ వచ్చేసరికి దాంట్లో డిపెండ్స్ 1 carat బిలోనే ఉంటుందండి. సో యావరేజ్ గా తీసుకున్న 1 lakh లో వచ్చేది ఉంటుంది, 1 lakh బిలో వచ్చేది ఉంటుంది, 1.5 లో వచ్చేది కూడా ఉంటుందండి. అన్ని రేంజ్ అందరికి అందుబాటులో ఉండే విధంగానే పెట్టామండి మేము. చూడండి, అన్ని ఓపెన్ సెట్టింగ్ లో కావాల్సిన వాళ్ళకి ఓపెన్ సెట్టింగ్ లో బోల్డ్ డిజైన్స్ ఉన్నాయండి. క్లోజ్ సెట్టింగ్ లో కావాల్సిన వాళ్ళకి క్లోజ్ సెట్టింగ్ లో ఉంది. పెద్ద పెండెంట్ కావాలి అనుకునే వాళ్ళకి పెద్ద పెండెంట్స్ ఉన్నాయండి. అంటే మేము ఇంకేం వేసుకోము, ఓన్లీ నల్లపూసలు. మాకు పెద్ద పెండెంట్ తోటి కావాలి అనుకుంటే అలా డిఫరెంట్ గా 2 lines బిగ్ పెండెంట్స్ తో కూడా అవైలబిలిటీ ఉంది మన దగ్గర. సో అలా లేదు, కాంబినేషన్ తో ఉంది. చూడండి, ఇప్పుడు కొత్తగా పగడాల కాంబినేషన్ తో వాడుతున్నారు. ఇదైతే ఓపెన్ సెట్టింగ్ అండి. ఇదైతే ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ అంటారు. చూసారా, సింగిల్ డైమండ్స్ ఎంత నీట్ గా వచ్చిందో. ఇది వర్క్ మ్యాన్షిప్ చాలా ఎలిగెంట్ గా ఉంది కూడా పీస్. అది పెండెంట్స్ మనకి ఇటాలియన్ చైన్ లో పెండెంట్స్ మార్చి వేసుకుంటూ ఉంటారు కదా చాలా మంది. ఎక్కువ పెద్దవాళ్ళు కూడా మేము ఎక్కువ వేసుకోలేమమ్మా, సింపుల్ గా వేసుకుంటాం అనే వాళ్ళకి ఇటాలియన్ చైన్ తో గోల్డ్ చైన్ విత్ పెండెంట్ చాలా ఎలిగెంట్ పీస్ అండి. ఎంత బాగుందో చూడండి చూడటానికి. యా, ఒక్కటి వేసుకున్న చాలా నీట్ గా ఉంటుంది, ఎలిగెంట్ గా ఉంటుంది. వీటిల్లో మోడల్స్ అండి, ఇవి చైన్ లోనే మోడల్స్. ఇవి ఓన్లీ పెండెంట్స్ అండి. బడ్జెటెడ్ అండి, బిలో 1,50,000, 75,000, 1 lakh రేంజ్ ని బట్టి ఉంటాయండి. డిపెండ్స్ అపాన్ ద డైమండ్ క్యారెక్టరైజేషన్ అండి. కస్టమైజ్ కూడా చేయించిస్తాము. ఇవన్నీ కూడా చిన్నవి. స్మాల్ పెండెంట్స్ అండి, చిన్నవి. చాలా మంది నల్లపూసల్లో సింగిల్ పెండెంట్ వేసుకోవడానికి ఇష్టపడతారు కదా, అట్లా ఇవి చిన్న పెండెంట్స్. ఇవి కొంచెం పెద్ద పెండెంట్స్ అనమాట. 2 lines లో వేసుకోవడానికి ఇవి బాగుంటాయి, మీకు ఎలిగెంట్ గా ఉంటాయి. ఇవన్నీ స్టడ్స్ మేడం. ఇవి ఓపెన్ సెట్టింగ్ లో ఉన్నాయి, క్లోజ్ సెట్టింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే అందరు పెద్ద పెద్ద స్టడ్సే పెడుతున్నారు. ఎందుకంటే విజిబిలిటీ బాగుంటుంది, ఒకటి ఐ క్యాచింగ్ లా ఉంటుంది. అలాగే చిన్నవి కూడా ఉన్నాయి మన దగ్గర. కాకపోతే లేటెస్ట్ ట్రెండ్ అంతా ఇలా బిగ్ సైజ్ స్టడ్సే వాడుతున్నారు ఎక్కువ.
సో విత్ చేంజబుల్ స్టోన్స్ తో వస్తుంది. చాలా చాలా ఎలిగెంట్ stones పీసెస్ ఇస్తారండి? ఉన్నాయి. యా, రెడ్ అండ్ గ్రీన్. ఇప్పుడు ఇది చూడండి, 2 కాంబినేషన్ పెట్టామంటే చేంజబుల్ ఉంది అని అర్థం దీనికి. అట్లా అన్నమాట. అట్లాగే ఇవి నవరత్నాలు చూడండి ఎంత బాగున్నాయి. ఇవి పెట్టుకుంటే దేనికన్నా మ్యాచింగ్ వెళ్ళిపోతాయి మనకి, ఎట్లాంటి వాళ్ళకైనా. చాలా చూడండి ఎంత కలెక్షన్ ఉందో నవరత్నాల్లో కూడా. సార్ యూనిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి నవరత్నాల్లో కూడా మీకు. వెయిట్ కూడా తక్కువేనండి, పెద్ద గోల్డ్ కూడా ఎక్కువ ఉండదు మీకు. నియర్లీ 10 grams ఉంటుంది అంతే. నియర్లీ 10 grams ఉంటుంది. లైట్ వెయిట్ లోనే ఉంటాయండి, హెవీ రేంజ్ లో ఏమి ఉండదు. సో వాళ్ళకి తగ్గట్టు 2.5, 3 lakhs, 4 lakhs, 5 lakhs డిపెండ్స్ అపాన్ ద సైజ్ అండి. యా, లైట్ వెయిట్ సైజ్ చాయిస్ టు ద కస్టమర్స్ అండి. అన్ని విధాలుగా ఉంటుంది, వాళ్ళు ఏంట్లో సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇది చూడండి చాలా స్మాల్ ఉంది, మాకు హెవీ వద్దంటారు. చాలా సింపుల్ పీస్ ఇది, జస్ట్ 4 grams లోనే మీకు. 4 grams లోనే మీకు. అట్లా ఇంకా చాలా కలెక్షన్ ఉందండి లోపల. మీరు చూడాలి అనుకుంటే ఆ 4 grams, 2 grams, 3 grams అలా డిపెండ్స్ అపాన్ ద డిజైన్స్ అండి. కాకపోతే ఇవి ఏంటంటే చాలా మంది పెద్దవి అడుగుతారు కనుక రాగానే వాళ్ళకి డిస్ప్లేలో కనబడేటట్టు ఉంచామన్నమాట. అది చూడండి, ఇవైతే నవరత్నాల్లో చూడండి ఎంత యూనిక్ ప్యాటర్న్స్ ఉన్నాయో అసలు. పీసెస్ చూసారా చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి. పెద్దవాళ్ళు పెట్టుకునే అస్సలు ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. నవరత్నాలు అనేది చాలా మంచిదండి. యా, ఇది ఒక పీస్ అండి. హ్యాంగ్ డ్రాపింగ్ తో కావాలి అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. ఇది ఎంత ఉంటుందండి వెయిట్? డ్రాపింగ్ తో అయితే మీకు ఇదేంటి నియర్లీ 6.5 grams అండి గోల్డ్. 6.5 grams. చెప్పాను కదా అన్ని లైట్ వెయిట్ లోనే ఉంటాయి మేడం, ఎక్కువ ఉండదని చెప్పి. చాలా మంది బుట్టలు అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి చిన్నది కావాలంటే చిన్నది, పెద్దవి కావాలంటే పెద్దవి, వాళ్ళకి కావాల్సిన రేంజ్ లో సైజులో దొరికేటట్టు అన్ని సైజుల్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయండి మనకి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఈ సైజ్ చాలండి అంటారు. ఓకే, కొంచెం మాకు హెవీగా వద్దండి, లైట్ వెయిట్ లో ఇట్లా కావాలండి అంటారు. ఇట్లా ఇది కూడా అట్లా ఓపెన్ క్లోజ్ సెట్టింగ్, ఇదైతే ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ అంటారు, చిట్టినాడు కలెక్షన్ అంటారు. అట్లా డిఫరెంట్ అన్ని ప్యాటర్న్స్ లో చూడండి ఎన్ని సైజెస్ ఉన్నాయో. చిన్న పిల్లలకి అయితే జస్ట్ బేబీస్ కి వాడేది ఎంత క్యూట్ గా ఉందో చూడండి ఇది. అట్లా ఇది కూడా చూడండి, బేబీస్ కి పెట్టేవి ఎంత క్యూట్ గా ఉన్నాయో చూసారా. బడ్జెటెడ్ లో చాలా నీట్ గా ఉన్నాయండి, వెరైటీస్ చాలా ఉందండి. చూసారా షేప్స్ లో కూడా డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి మీకు. కింద బుట్ట బెల్ షేప్ అని, రౌండ్ షేప్ అని, అట్లా డిఫరెంట్ షేప్స్ లో కూడా ఉన్నాయి మన దగ్గర. యా, 2.5, 3 lakhs అట్లా ఉంటాయండి. యా, డిఫరెంట్. దీంట్లో వచ్చే గోల్డ్ ఒక 13 to 14 grams ఉంటుంది. డైమండ్ వచ్చి 1.5 carat, నియర్లీ 4 lakhs అట్లా ఉంటుందండి. యా, 3.5, 4, 4.5, 5, బిలో 5 రేంజ్ అండి మొత్తం. ఇది చెంప సవరాలండి, బ్రాస్లెట్స్ కాదు. మనం డైమండ్ లో చెంప సవరాలు అడుగుతారు కదా, అవన్నమాట ఇవి. ఇందులో ఏంటంటే ఇందులో కూడా సింపుల్ బడ్జెటెడ్ లో ఉంటాయి వాళ్ళకి. మనకి హెవీగా ఎప్పుడైతే వెళ్తామో దాంట్లో హై బడ్జెట్ వస్తుంది మనకి, లేదంటే 2.5, 3 లో కూడా వస్తాయి మనకి. యా, చేస్తామండి. మీ డిజైన్ ఎలా కావాలి, ఇప్పుడు అంత డిజైన్ ఉంది, నాకు అంత వద్దు, తక్కువలో కావాలి. యా, డెఫినెట్లీ విల్ కస్టమైజ్ ఇట్ మేడం. ఉంటారు కదా, వాళ్ళకి మనం ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఈ తరహా తప్పించి పెట్టుకోలేరు కదా. మనం ఓపెన్ సెట్టింగ్ ఇచ్చినా వాళ్ళు పెట్టుకోలేరు. సో ఇవన్నీ క్లోజ్ సెట్టింగ్ అన్నమాట. ఇవన్నీ క్లోజ్ సెట్టింగ్ లో పెద్దవాళ్ళు. ఇవి ఎంత ఉంటాయండి వెయిట్? ఇవి డిఫరెంట్ అండి. ఇవి మనకు వచ్చేసరికి అంటే 5 grams లో ఉంది. ఇలా డ్రాప్స్ అయితే పెట్టుకోరు, పిల్లలకి పనికి వస్తుంది డైలీ వేర్ కి. ఇలా పెద్దవాళ్ళు అయితే ఇట్లా 4 studs అని ఇట్లా పెట్టుకుంటారు కదా. ఇది వచ్చేసరికి మీకు 5 grams ఉందండి. డైమండ్ వచ్చేసరికి నియర్లీ 1 carat బిలో ఉందండి. సో అట్లా కస్టమైజ్ చేసేదాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది కూడా అంతే, ఒక 7-8 grams గోల్డ్ ఉంటుంది, రిమైనింగ్ 1 carat దాకా డైమండ్ ఉందండి. అట్లా డిఫరెంట్. యా, ఈఎఫ్ అన్ని కూడా ఈఎఫ్ కలర్స్ అండి మన దగ్గర. మాక్సిమం ఈఎఫ్ కలర్స్ ఏనండి. ఎఫ్ అనేది ఏంటంటే మనకి ఫ్యాన్సీ డైమండ్స్ వచ్చినప్పుడు మాత్రమే GHF కలర్ అనేది వస్తుందండి. అదర్వైజ్ రెగ్యులర్ ప్యాటర్న్స్ వీటిలన్నిటిలో కూడా మీకు ఈఎఫ్ కలరే వస్తుంది మీకు. చిన్న పిల్లల దగ్గర నుంచి ఇందులో మీకు సింగిల్ స్టోన్ కావాలన్నా చేసిస్తామండి. నోస్ పిన్ దగ్గర నుంచి అన్ని అవైలబిలిటీలో ఉంటాయి మన దగ్గర. వాళ్ళు ఏమన్నా కావాలి అనుకున్నా మనం త్రూ వీడియో కాల్ చేసి డోర్ డెలివరీ కూడా ఇస్తామండి వాళ్ళకి. ఆ ప్రొవిజన్ కూడా ఉంది మన దగ్గర. లేదు వాళ్ళ రిలేషన్ US లో ఉన్నారు, ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ పిక్ చేసుకుంటానా, త్రూ వీడియో కాల్ మనం అన్ని చూపిస్తామండి వాళ్ళకి. చూపించి డోర్ డెలివరీ ఇప్పిస్తాం వాళ్ళకి కావాలంటే. వద్దు చాంద్బాలీస్ కావాలి అంటారు కదా, సో ఆ చాంద్బాలీస్ లో వాళ్ళ చిన్న పిల్లలకైతే చిన్న సైజు, పెద్దవాళ్ళు పెద్ద సైజు, అన్ని డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి దీంట్లో కూడా. విత్ చేంజబుల్ స్టోన్స్. యా, చాలా డిజైన్స్ ఉన్నాయి, ప్లస్ చేంజబుల్ స్టోన్స్ అండి. గ్రీన్, యా, ఇట్లా 2 stones వచ్చాయి అనుకోండి, ఇవి చేంజబుల్స్ వస్తాయి డెఫినెట్ గా. వీటికి కూడా అలా 2 stones వస్తాయి చేంజబుల్, అట్లా డిఫరెంట్ గా. ఇవి ఎలా ఉంటాయండి వెయిట్?
ఆల్మోస్ట్ ఇవి కూడా అంతేనండి. మీకు ఇయర్ రింగ్స్ వచ్చేసరికి 17 గ్రామ్స్ అట్లా ఉంటాయి. 18 గ్రామ్స్ గోల్డ్ ఉంటుంది. ఇవన్నీ కూడా 18 క్యారెట్ గోల్డ్ వస్తుంది మీకు. ఒక క్లోజ్ సెట్టింగ్ లోనే మీకు 22 క్యారెట్ గోల్డ్ వస్తుంది. రిమైనింగ్ ఆల్ కూడా 18 క్యారెట్ వస్తుందండి. డైమండ్ వచ్చేసరికి 2 to 3 క్యారెట్స్ అట్లా వస్తుంది. డిపెండ్స్ అపాన్ ద డిజైన్ అండి. స్టోన్స్ యా అంతేనండి. స్టోన్స్ ని బట్టి మనం హెవీగా వెళ్తే కనుక డైమండ్ క్యారెటేషన్ పెరుగుతుందండి. తక్కువ డైమండ్స్ లో తీసుకుంటే ప్రైస్ కూడా మనకు తగ్గుతుందండి. అలా సింపుల్ గా ఉండాలి అంటారు కదా, చైన్ వాళ్ళకి ఎక్కువ వేసుకో డ్రెస్సెస్ కి అన్నిటికీ కావాలని ఇలా సింపుల్ స్టడ్స్ కానీ చైన్ విత్ పెండెంట్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ వాడేదండి ఇది. అదే ఇవి కూడా యా అంతేనండి. మోస్ట్ ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ కూడా ఇట్లాగే పెడతారు. సో మల్టిపుల్ లో ఉపయోగపడతాయి ఇది వాళ్ళకి. కాలేజ్ స్టూడెంట్స్ బ్రాస్లెట్స్ వాడతారు కదా, చైన్ టైప్ కావాలంటారు కదా, అట్లా చైన్ టైప్ బ్రాస్లెట్స్ అన్నమాట ఇవి. ఇవన్నీ కూడా చైన్ టైప్ బ్రాస్లెట్స్ మేడం. ఇవన్నీ కూడా సింపుల్ గా కావాలంటే అడ్జస్టబుల్, కింద అడ్జస్టబుల్ ఉంటుంది. డైలీ కాలేజ్ కి అట్లా వేసుకోవచ్చు. ఇవి కొంచెం హెవీగా ఉంటాయి. ఇది పార్టీ వేర్ అండి. ఇవి కొంచెం ఇలా చేంజబుల్స్ కానీ, ఇది ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ అన్నమాట. ఇట్లా పార్టీ వేర్స్ కి వాటికి ఇవి బాగుంటాయి మనకి. పార్టీ వేర్స్ కి ఈ మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తాయి ఇవి. ఓకే, ఇంకా రిచ్ గా కావాలన్నా ఇగో చూడండి, చాలా ఎలిగెంట్ గా బ్రాడ్ లో కావాలంటే బ్రాడ్, స్లీక్ లో కావాలంటే స్లీక్, ఇంకా చాలా ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. జస్ట్ మేము కొన్ని మాత్రమే డిస్ప్లే చేసాము. యా లేదు నాకు రెగ్యులర్ బ్యాంగిల్ టైప్ కావాలంటే ఇది ఒక మోడల్ చూడండి. యా యా ఇది చూడండి, ఈ స్టైల్లో బ్యాంగిల్ కూడా ఫుల్ వేస్తే కాస్ట్ ఎక్కువ. మనకి ఇలా చూడండి సింపుల్ గా ఎలిగెంట్ గా ఉంది. చూస్తే బ్యాంగిల్ వేసుకున్నారా అంటారు. ఎంత బాగుంది చూడండి, పీస్ చాలా నీట్ గా ఉంది. ఇది చూడటానికి వీళ్ళు బ్యాంగిల్ వేస్తున్నారు కూడా, ఫుల్ బ్యాంగిల్ అయితే చాలా కాస్ట్, బట్ చాలా సింపుల్ గా ఉంది చూడండి. బడ్జెటెడ్ లో చాలా బాగా చేస్తారు అది. యా బుట్టలు అండి, ఓపెన్ సెట్టింగ్ బుట్టలు. చెప్పా కదా చాయిస్ వాళ్ళకి, హైట్ ని బట్టి, బుట్ట షేప్ ని బట్టి. యా బ్రాస్లెట్స్ అండి. స్టార్టింగ్ మీకు బిలో 1 lakh కూడా ఉన్నాయండి. గిఫ్టింగ్ పర్పస్ గా 1 lakh లో కూడా ఉన్నాయండి. ఎక్కువ వేసుకోలేరని చెప్పాను కదా. సో ఈ స్టైల్ అయితే వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్ గా వాడగలరు. మీకు చూడండి 3 lines విత్ డైమండ్ పెండెంట్ ఎంత ఎలిగెంట్ గా ఉంది. వాళ్ళకి కూడా నేను ఏదో నెక్లెస్ పెట్టిన ఫీల్, హ్యాపీగా కంఫర్ట్ గా వేసుకోవచ్చు అండి. ప్రొడక్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా, చిరాకు ఉండదు. ప్లస్ దీంట్లో ఆప్షన్ ఏంటి తెలుసా, ఈ చైన్ ఒక్కటి కూడా వేసుకోవచ్చు మీరు, చాలా లుక్ ఉంటుందండి. ఈ పెండెంట్ తీసేసి మల్టిపుల్ లో వాడచ్చు మీరు. ఈ పెండెంట్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఈ చైన్ ఒక్కటే వేసుకోవచ్చు. మంచి లుక్ ఉంటుంది, గ్రాండ్ గా ఉంటుంది. హ్యాపీగా వాళ్ళు ఒక ఏజ్ వచ్చాక వేసుకోలేరు కదా, సో వాళ్ళ కోసం ఇది ఒక మోడల్ అండి. పెండెంట్స్ తీసేసి ఒక చైన్ వేసుకోవచ్చు. ఈ చైన్ లో మోడల్స్ ఏంటంటే ఇలా 3 balls 2 balls డిఫరెంట్ గా ఉంటాయండి. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ 3 balls వచ్చింది కదా, దీంట్లో వచ్చేసరికి 2 balls వచ్చింది, దీంట్లో వచ్చేసరికి సింగిల్ బాల్స్ వచ్చినాయి. అట్లా వేరియేషన్ ఉంటుంది చైన్స్ లో. అనేది విత్ స్మాల్ పెండెంట్స్ అడుగుతుంటారు కదా, అవి చిన్న ఫంక్షన్స్ గా సింపుల్ గా, లేకపోతే గిఫ్టింగ్ పర్పస్, బర్త్డే కి వాటికి అడుగుతారు కదండి, వాటి పర్పస్ ఇవి. ఎంత ఉంటాయండి ఇవి కూడా బిలో 1 lakh అబో అట్లా ఉంటాయండి. డిపెండ్స్ అపాన్ ద చైన్. అంటే 2 grams 3 grams లో వచ్చేస్తుంది మీకు. బట్ పెండెంట్ కొంచెం హెవీగా ఉంది అనుకోండి, అది కొంచెం 1 lakh అట్లా పడుతుంది. 125 150 బిలోనేనండి ఇవన్నీ కూడా మాక్సిమం. చాలా బాగున్నాయి. పంచల్ ఫంక్షన్ వాటిలో వాడతారు ఇది పిల్లలకి. ఇప్పుడు ఈ చైన్స్ బాగా ఫ్యాషన్ అండి పిల్లలకి. మనం ఈ చైన్ లో వేసాం కనుక మీకు ఈ లుక్ వచ్చింది. అదే మన గోల్డ్ చైన్ లో వేసాం అనుకోండి, ఈ లుక్ రాదు మీకు. యా ఈ యొక్క ఇటాలియన్ చైన్ కే ఆ పీస్ ఎంత ఎలిగెంట్ గా ఉందో చూడండి. అట్లా మీరు గోల్డ్ చైన్ కి వేసారనుకో ఇంత ఎలిగెన్సీ రాదు మీకు. చూడండి, మీకు అసలు వేసాము గోల్డ్ చైన్ స్టైల్లో వేసాము, బట్ మీకు ఎలిగెన్సీ వచ్చినా రాదు. పంచల్ ఫంక్షన్ కి జెంట్స్ కి వాడే చైన్స్ అండి ఇవన్నీ కూడా. ఇస్తామండి, డెఫినెట్ గా ఇస్తాం. టైగర్ నెయిల్ కావాలన్నా సపరేట్ గా ఇస్తాం మీకు. జస్ట్ మేము సెట్ చేసాము పీసెస్, అట్లా వాళ్ళకి విడిగా కావాలన్నా ఇస్తాం. వినాయకుడు ఉన్నాడు చూడండి, ఎంత బాగున్నాడు వినాయకుడు, ఎంత బాగున్నాడు చూసారా. యా క్యూట్ గా ఉన్నారు వినాయకుడు, చాలా డీటెయిల్ ఉందండి వినాయకుడిలో. సో మనం అలా కావాలన్నా సింగిల్ పీస్ కావాలన్నా వాళ్ళకి ఇస్తాం, నో ప్రాబ్లం. ఓన్లీ చైన్ కావాలనుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా మోడల్స్ అన్నమాట ఇవి.
జెంట్స్ యా డిపెండ్స్ అపాన్ చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. లేదు లేదు మేడం, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, వాళ్ళు కూడా బాగా వాడుతున్నారు, చైన్స్ అప్డేటెడ్ అయిపోతున్నారు వాళ్ళు కూడా, ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు. అలాగే ఇవన్నీ బ్రాస్లెట్స్ అండి, జెంట్స్ బ్రాస్లెట్స్ చూడండి, డైమండ్ లో జెంట్స్ బ్రాస్లెట్స్. మాకు లైట్ వెయిట్ లో కావాలని ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేస్తామండి, తప్పకుండా. ఇది చేయడానికి ఉండదు, ఇవి ఇంపోర్టెడ్ చైన్స్ అండి, ఇవి ఇంపోర్టెడ్ యాజ్ టీస్ గా వస్తాయి. బట్ బ్రాస్లెట్స్ కావాలంటే మన ఆర్డర్ మీద వీ కెన్ మేక్ ఇట్ యాజ్ పర్ సైజ్. చాలా బాగుంది. ఆ చైన్ చూడండి ఎంత, అసలు చైన్ ఎంత బాగుందో చూసారు, అది మోడల్. ఇవి మనకి చేసేటకి రాదండి, అలా పీస్ వైజ్ అది మనం వాడుకోవాలి. చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఆ పీసెస్. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి. ఏ డిజైన్ కి ఏ డిజైన్ కలవదు అసలు, టోటల్ డిఫరెంట్ కలెక్షన్, డిఫరెంట్ డిజైన్స్ అండి. వాళ్ళ చాయిస్ కి తగ్గట్టు ఉంటుందండి, ఒకటేనా అన్నట్టు కాకుండా ఆప్షన్ ఎక్కువ ఉంటుంది సెలక్షన్ కి. బాగా వాడుతున్నారు, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. సో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది దీంట్లో. ఓపెన్ సెట్టింగ్ ఉంది, క్లోజ్, కొంతమందికి సింపుల్ గా ఉండాలి, కొంతమందికి హెవీగా ఉండాలి, అట్లా అందరి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు అన్ని సైజులు అన్ని కలెక్షన్ పెట్టారండి. సో దాన్ని బట్టి వాళ్ళు ఏ చాయిస్ లేదు, ఇంకా వాళ్ళకి రెడ్యూస్ కావాలంటే వాళ్ళు ఆర్డర్ మీద ఇంకా తగ్గించేయమన్నా, నాకు ఈ 3 ఫ్లవర్స్ వద్దు, సింగిల్ ఫ్లవరే కావాలి అన్నారు అనుకోండి, ఓకే విత్ సింగిల్ ఫ్లవర్ తో కూడా చేసిస్తాం వాళ్ళకి. ఇవి ఎలా ఉంటాయండి స్టార్టింగ్? ఇది చైన్ వచ్చి మనకి 22 గ్రామ్స్ అట్లా ఉంటుందండి. ఓన్లీ గోల్డ్ చైన్ వచ్చి 22 గ్రామ్స్ ఉంటుంది, ప్లస్ పెండెంట్ వచ్చేసరికి మీకు ఒక 6 to 7 గ్రామ్స్ పెండెంట్ ఉంటుంది, ప్లస్ దాంట్లో డైమండ్ వచ్చి ఒక 1.5 క్యారెట్ అట్లా ఉంటుంది, 1 క్యారెట్ లో వచ్చి ఉంటుంది, 1.5 క్యారెట్ లో వచ్చేది ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. తప్పకుండా అండి, దాంట్లో చిన్న సైజ్ కావాలంటే చిన్నది చేసిస్తామండి. చైన్ కావాలి, డాలర్ వద్దనుకుంటే డెఫినెట్ గా ఇచ్చేస్తాం మీకు, చైన్ కావాలంటే చైన్ ఇచ్చేస్తాము. సో మీకు ఈ పెండెంట్ కావాలంటే పెండెంట్ మటుకు ఇస్తాం, మీకు ఏది కావాలంటే అది ఇస్తాం మీకు. చైన్ అనేది వీటిలో మీరు ఏ మోడల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, దీని నుంచి దానికి ఫిట్ చేయమన్నారు కూడా అది కూడా చేసిస్తాం మీకు. గోల్డ్ అండి, యాంటిక్ బుట్టలు బ్రైడల్ సెలెక్షన్ లో వాడతారు కదా, అట్లా వాళ్ళకి కావాల్సిన సైజ్ ప్రకారం అన్ని సైజెస్ లో అవైలబిలిటీ ఉంది మనకి. ఇంత స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్, కుందన్, యాంటిక్, టెంపుల్, అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి దీంట్లో. ఇవి లైట్ వెయిట్ లో కూడా ఉంటాయండి. లైట్ వెయిట్ అంటే 20 గ్రామ్స్ లేకపోతే 10 గ్రామ్స్, స్మాల్ బేబీస్ కి వాడే స్మాల్ కూడా ఉంటాయి. ఇవి స్టెడ్స్ అండి, పెద్ద స్టెడ్స్ ఇప్పుడు ఫ్యాషన్ కదా, సో అట్లా డిఫరెంట్ గా మేము అట్లా పెట్టము అని వాటి సెట్ కి కావాలనుకోండి, ఇట్లా స్టెడ్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి. కుందన్ లో స్టెడ్స్ కావాలంటే కుందన్ లో ఉన్నాయి. లక్ష్మీదేవి వచ్చిందండి. అలాగే యాంటిక్ లో కావాలంటే యాంటిక్ స్టెడ్స్ చూడండి, యాంటిక్ స్టెడ్స్, పీకాక్ వచ్చి యాంటిక్ స్టెడ్స్. అట్లా చాలా మంది పెద్దవాళ్ళు నెక్లెస్ కి నాకు స్టడ్సే కావాలి అనుకుంటారు, అట్లా చూడండి. ఇది స్టోన్ వర్క్ వచ్చి ఎంత నీట్ గా ఉంది చూసారా, మధ్యలో పీకాక్ వచ్చి ఎంత నీట్ గా ఉందో చూడండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. బుట్టలు కూడా చాలా బాగుంటాయండి, దానికి మ్యాచింగ్ దేనికి దానికి మ్యాచ్ సెట్ చేసి ఇస్తాం కదా, చాలా ఎలిగెంట్ గా ఉంటాయి. మీకు లెంత్ ని బట్టి వాళ్ళు, కొంతమంది మాకు షార్ట్ బుట్టలు కావాలంటారు, కొంతమంది లెంత్ బుట్టలు కావాలంటారు. సో డిపెండ్స్ అపాన్ దర్ టేస్ట్ అండి, వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు సెట్ చేసి ఇస్తాం. అవి హారము, చోకర్, బెల్ట్ అండి. బెల్ట్ కూడా చూసారా, రెగ్యులర్ కాన్సెప్ట్ కాదండి, ఎంత రాధాకృష్ణలో వచ్చి ఎంత డిజైన్ చూడండి, ఎంత దాంట్లో అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం అన్నట్టుంది. వర్క్ మ్యాన్షిప్ చూడండి ఎంత ఉందో, అసలు ఎంత నీట్ గా చేస్తారో చూడండి, చాలా డీటెయిల్డ్ గా ఉంది. మీకు ఎంత ఉంటుందండి ఇది వెయిట్? మీకు వెయిట్ వచ్చేసరికి ఇది నియర్లీ 137 గ్రామ్స్ ఏనండి. ఇది 137 గ్రామ్స్ మీకు. చాలా గ్రాండ్. ఇది కుందన్ హారం చాలా బాగుంటుందండి, బ్రైడల్ లో చాలా చాలా మంచి లుక్ వస్తుంది మీకు. బ్యాంగిల్స్ మ్యారేజ్ లో వాడతారు కదా, మాకు బ్రాడ్ బ్యాంగిల్స్ కావాలి అంటారు, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని అండి. ఎంత ఉంటాయండి వెయిట్ స్టార్టింగ్? మేడం దీంట్లో వచ్చేసరికి 45, 50, 55, 60 డిపెండ్స్ అపాన్ ద డిజైన్ అండి. ఇది ఇవన్నీ సెమీ యాంటిక్ కదా? సెమీ యాంటిక్ ఉన్నాయి, యాంటిక్, ఫుల్ యాంటిక్. ఇప్పుడు చూడండి ఫుల్ యాంటిక్, ఇది సెమీ యాంటిక్, ఎల్లో ఫినిష్ వచ్చింది, అట్లా ఆల్ టైప్స్ ఉన్నాయండి దీంట్లో. సెమీ యాంటిక్ ఉంది, ఫుల్ యాంటిక్ ఉంది, ప్లెయిన్ ఉన్నాయండి. ఇట్లా ప్లెయిన్ కింద డైలీ వేర్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, రోడియం బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్ అన్ని ఉన్నాయండి. ఇంకా చాలా కలెక్షన్ ఉందండి లోపల. జస్ట్ డిస్ప్లేలో ఉన్నాయి, కొన్ని బయట పెట్టలేము కదా, జస్ట్ ఐడియాకి కొన్ని మాత్రమే బయట పెట్టామండి. డైలీ వేసుకునేవి ఎంత ఉంటాయండి స్టార్టింగ్ రేంజ్?
స్టార్టింగ్ వచ్చి మీకు 20 గ్రామ్స్ ఈచ్ బ్యాంగిల్ పెట్టుకుంటే డ్యూరబిలిటీ ఉంటుందండి బ్రాడ్ బ్యాంగిల్స్ లో. ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇది జస్ట్ ఎంత మీకు చూడటానికి చాలా రిచ్ గా ఉంది కదా. దీని వెయిట్ వచ్చి 37.5 గ్రామ్స్ అండి. 2 బ్యాంగిల్స్ వచ్చి 37.5 గ్రామ్స్. మన నార్మల్ గా ఇప్పుడు ఇట్లాంటి డైలీ వేర్ బ్యాంగిల్ చేయించుకుంటేనే ఒక్కొక్కటి 16 గ్రాముల చొప్పున పడుతుంది మనకి. అంటే 2 గ్రాములు 32 గ్రాములు పడుతుంది. కానీ ఇంకొక గ్రామ్ తోటే మనకి 33.5 గ్రామ్తో ఇంత గ్రాండ్ గా ఉంది చూడండి. ఆల్ సారీస్ కి మ్యాచింగ్ బుట్టలు, అది చాంద్బాలీస్. ఇందాక అక్కడ మనం చూసింది బుట్టలు కదా, ఇక్కడ చాంద్బాలీస్ సెక్షన్ ఇదంతా డిఫరెంట్ గా. ఒకప్పుడు చాంద్బాలి ఒక స్టైల్ వచ్చేది, చూడండి అసలు ఎంత బాగుంది చూడండి చాంద్బాలి అయినా. ఇంకొక్క చెవులకి ఇవి పెట్టుకున్నా చాలు మనకి చక్కగా వేలాడుతూ ఉంటే అందమే వేరు అంటారు చూసారా, అది భలే యూనిక్ గా ఉంటుంది పెట్టుకుంటే అట్లా. ఇది చూడండి యూనిక్ ప్యాటర్న్స్ అండి, ఇవి రెగ్యులర్ గా మనం పెట్టేది కాదు. ఇట్లాంటివి పెడితే ఏంటంటే ఐ క్యాచింగ్ గా ఉంటుంది. మనం 10 మందిలోకి వెళ్ళినా కూడా ఇది చూడండి ఒక్క పీస్ పెట్టుకున్నా అసలు ఎంత బాగుందో చూడండి. పీస్ ఎంత అండి వెయిట్? ఇది జస్ట్ మీకు వెయిట్ వచ్చేసరికి ఒక 33 గ్రామ్స్ అండి మీకు. కానీ అసలు ఎంత బాగున్నాయి చూడండి. లక్ష్మీదేవి వచ్చి పైన స్టడ్ పెద్దది వచ్చి చాలా అందంగా ఉందండి. ఇది ఇవన్నీ బుట్టలు చిన్న సైజ్ అండి. చిన్న పిల్లలకి చెప్పా కదా లైట్ వెయిట్ లో వస్తాయని చెప్పేసి 10 గ్రామ్స్ ఆ రేంజ్ లో ఉంటాయని చెప్పాను కదా, అవండి ఇవి 5 గ్రామ్స్ 6 గ్రామ్స్ 10 గ్రామ్స్ అట్లా చిన్న పిల్లలకి పెట్టేవి. యాంటిక్ అండి, ఇది వచ్చి యాంటిక్ హారం మనకి. లక్ష్మీదేవి యాంటిక్ హారం, సెంటర్ లో లక్ష్మీదేవి వచ్చింది. ట్రెడిషనల్ ప్యాటర్న్ మ్యాంగో వచ్చింది. సో అన్ని మనకి పీకాక్ డిజైన్ కూడా పైన కవర్ అయింది చూడండి. పైన 3 టైప్స్ ఆఫ్ వర్క్ ఉంది దీంట్లో. ఒకటి మ్యాంగో, 2 పీకాక్, సెంటర్ లో వచ్చేసరికి లక్ష్మీదేవి. ఆల్ ట్రెడిషనల్ ప్యాటర్న్స్ కవర్ చేసి చక్కగా చేశారండి దీన్ని. అసలు పెద్ద వెయిట్ అనుకుంటారు మీరు, ఇది పెద్ద వెయిట్ లేదు. మీరు పట్టుకొని చూడండి ఎంత లైట్ వెయిట్ లో ఎంత ఎలిగెంట్ పీస్ ఇచ్చారో మనకి. జస్ట్ దీని వెయిట్ వచ్చేసరికి జస్ట్ 85 గ్రామ్స్ ఏనండి. ఇది మీరు చూడటానికి అది 130 గ్రామ్స్ 150 గ్రామ్స్ అనుకుంటారు ఎవరైనా చూస్తే, ఈ బ్రాడ్నెస్ కానీ అది కానీ చూస్తే. కానీ 85 గ్రామ్స్ కి ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి. మనకి ట్రెడిషనల్ ప్యాటర్న్ అండి. కాసుల హారం అని, ఒకప్పుడు కాసులు అంటే ఎల్లో ఫినిష్ లో వచ్చి అట్లా వచ్చేది, ఇప్పుడు యాంటిక్ ఫినిష్ వస్తుందండి. సో యూనిక్ గా పెండెంట్ తో కూడా వస్తుంది, అప్పుడు పెండెంట్స్ ఉండేది కాదు. సెంటర్ లో వచ్చేసరికి చూడండి చక్కగా అమ్మవారు ఎంత బాగుందో, కృష్ణుడు వచ్చాడు. అమ్మవారు ఎంత బాగున్నారు చూసారా, ఇట్లా కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వచ్చి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తున్నాయి. ఇప్పుడు ఈ కాసుల్లో డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తున్నాయండి. ఇప్పుడు వచ్చాము ఇక్కడ చూడండి ఎంత వెరైటీ ఉందో చూసారా. ఒక పీస్ కి సంబంధం లేదు చూడండి. అసలు డిజైన్ దేనికి దానికే, ఏది కొనాలా అన్న కాన్సెప్ట్ మీకు కన్ఫ్యూజన్ అయిపోతుంది. చూడండి చిన్ని కృష్ణుడు, సెంటర్ లో పెద్దది చూడండి ఎంత యూనిక్ గా ఉన్నాయి చూడండి డిజైన్స్. అసలు కృష్ణుడు ఎంత బాగుంది చూడండి, అసలు నీట్ గా వచ్చి అట్లా. ఈ కృష్ణుడు చూడండి మళ్ళీ ఇది వేరే ప్యాటర్న్ చూసారా. ఒక ప్యాటర్న్ కి సంబంధం లేదు మనకి. చాలా యూనిక్ ప్యాటర్న్స్ అండి, అన్ని కూడా లైట్ వెయిట్ లో మనకి. అన్ని కూడా 140 150 125 అట్లా డిఫరెంట్ లైట్ వెయిట్ లో చాలా బాగా వచ్చాయి. అప్ టు కస్టమర్ అండి అది. ఆ పైన కూడా చూడండి ఎంత బాగుంది. మ్యాంగో ట్రెడిషనల్ కాన్సెప్ట్ వచ్చి పైన ఎంత నీట్ గా ఉంది చూసారా. అది అసలు మీరు దూరం నుంచి చూసినా కూడా మీకు డిజైన్ విజిబిలిటీ చాలా క్లారిటీ ఉందండి, చాలా క్లారిటీ ఉంది మీకు. అలాగే ఇది ట్రెడిషనల్ వంకి, ఇప్పుడు అంతా కూడా బాజుబంద్ కమ్ చోకర్ పెడుతున్నారు. బట్ ఎవరైనా ట్రెడిషనల్ కావాలి అంటే అది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. ఇది కూడా చూడండి ట్రెడిషనల్ లో డిఫరెంట్ పీస్, ఇది కూడా యూనిక్ పీసెస్ ఉన్నాయి మన దగ్గర. అలాగే కుంకుమలు యాంటిక్ అండి, ఇది కూడా యాంటికే. డిజైన్ చూస్తారు ఎంత క్లారిటీ చూస్తారు, ఎంత బాగా కనబడుతుందో. చాలా బాగుంది అసలు. కుంకుమ అండి మనకి ఎంగేజ్మెంట్ లో పెడుతూ ఉంటారు కదా లేడీస్ కి. సో వాళ్ళ సైజుకి తగ్గట్టు వెయిట్ కి తగ్గట్టు డిఫరెంట్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి మన దగ్గర. యాంటిక్ హారాలు, అట్లాగే వాటి మీదకి నెక్లెస్ సెట్స్ కూడా పెడతారు కొంతమంది. కింద హారం పైన కావాలి అన్నప్పుడు ఓన్లీ హారం కావాలంటే అట్లా తీసుకుంటారు ఇండివిజువల్ పీస్ గా. లేదు మనకి పైన చోకర్ కూడా కావాలంటే ఇట్లా సెట్ చేసి ఇస్తామండి. మనము ఇలా సెట్ చేసి ఇస్తాం వాళ్ళకి కావాలి అంటే. ఇది ఎలోన్ గా ఒక పీస్ పెట్టుకున్నా కూడా బాగుంటుందండి, నిండుగా ఉంటుంది. చాలా హెవీగా ఉన్నాయి. సో మీరు అనుకుంటారు ఇంత ఉంది కదా ఇదేదో చాలా ఉంటుందని అనుకుంటారు, కానీ పెద్ద ఎక్కువేం కాదండి. జస్ట్ 98 గ్రామ్స్ అండి ఇది. మనకి తక్కువ బడ్జెట్ లో హెవీగా ఉంటుంది, లైట్ వెయిట్ హెవీ లుక్ ఉంటుంది. అండి జిలేబీ నెక్లెస్ అని అడుగుతారు కదా, జిలేబీ నెక్లెస్ వచ్చి మధ్యలో మ్యాంగో స్టైల్ వచ్చింది, ట్రెడిషనల్ ప్యాటర్న్ అన్నమాట.
యా, ఈ సెంటర్ నుంచి చూసారు జిలేబీ నెక్లెస్ అంటారు, కొత్త ఇప్పుడు లేటెస్ట్ గా వాడుతున్నారండి. ఇదంతా మ్యాంగో ప్యాటర్న్, దీనికి గుట్ట పూసలు కాంబినేషన్ స్టైల్లో ఇచ్చాడు వర్క్ కూడా. అంటే నిండుగా ఉంటుంది, చిన్న పీస్ వేసుకున్నా కూడా చాలా నిండుగా ఉంటుంది మనకి. అది చూడండి, అంతేనండి, 1 పీస్ అది. ఎంత ఉంటుందండి వెయిట్? జస్ట్ వచ్చి 1.5 అండి, 150 గ్రాములు అండి మొత్తం. కానీ వర్క్మాన్షిప్ చూసారండి దీంట్లో, అమ్మవారు ఎంత స్పష్టంగా ఉన్నారో దీంట్లో. ప్లస్ పీకాక్ చూడండి ఎంత బాగా చెక్కారో పీకాక్ అది. ఈ పీకాక్ సైడ్స్ చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇది కూడా అంతేనండి, మనకి సెమీ యాంటిక్ లో అండి, ఇది యాంటిక్ కాదు, మనకి ఎల్లో ఫినిష్ వచ్చి సెమీ యాంటిక్ లో వస్తుంది. కుందన్ వర్క్ అండి, ఇవంతా కూడా కుందన్ వర్క్, యాంటిక్ విత్ కుందన్ వర్క్ అండి. యా, డిఫరెంట్ గా ఉంటుందండి. ఇవన్నీ కూడా లైట్ వెయిట్, పెద్ద హెవీ వెయిట్ అండి ఏం కాదు. 100 గ్రామ్స్ 110 అట్లా ఉంటాయండి, 120. చాలా బాగుంది. ఇదేంటంటే కాసులు వచ్చిందండి, ట్రెడిషనల్ కాసులు వచ్చి పైన అష్టలక్ష్మిలు వచ్చి సెంటర్ లో లక్ష్మీదేవి పెండెంట్ ఇచ్చారండి. మ్యాంగోలో లక్ష్మీదేవిని ఇచ్చారు. ఇవి కూడా అంతే అండి, చిట్టి కాసులు అంటారు కదా, ట్రెడిషనల్ ప్యాటర్న్ చిట్టి కాసులు, పీకాక్, కుందన్ వర్క్ లోనేనండి. సెంటర్ లో పెండెంట్ వచ్చేసరికి చూడండి శివ పార్వతిలా ఇచ్చారు. యా, డబల్ కాస్ వచ్చిందండి, చిట్టి కాసులోనే డబల్ కాస్ వచ్చింది. మధ్యలో వచ్చేసరికి కుందన్ వర్క్ వచ్చింది మీకు. చాలా బాగుంది. ఏనుగులు, లక్ష్మీదేవి చూసారా ఏనుగులతో వచ్చింది ఇక్కడ. యా, నీట్ గా ఉంటుందండి. అట్లా లైట్ వెయిట్, బిలో 100 ఉంటాయండి. ఇవన్నీ కూడా బిలో 100 ఉంటాయి, అనిపించట్లేదు, చూడటానికి హెవీగా ఉన్నట్టు ఉంటుంది. అన్ని కూడా బిలో 100 అట్లా ఉంటాయి. లైట్ వెయిట్, యా, సెమీ యాంటిక్. చాలా బాగున్నాయి. క్లారిటీ చూసారా, ఆ ఇవ్వటం వల్ల, ఆ ఫినిషింగ్ వల్ల మీకు ఆ డిజైన్ ఎంత క్లియర్ గా ఉందో చూడండి. అదే మీకు ఎల్లో ఫినిష్ ఇస్తే ఈ క్లారిటీ రాదండి మీకు డిజైన్. ఇది కూడా బాగుంది, యూనిక్ గా ఉంది పీసెస్. పగడాలు వచ్చి రెగ్యులర్ గా అంత ముత్యాలు అవి కాకుండా పగడాలు ఇచ్చాడు స్పెషల్ గా కొంచెం. యా, గోల్డ్ అండి, ఇది కూడా విత్ పగడం కాంబినేషన్ తో వచ్చింది. యా, నెక్లెస్ అండి, ఇది మ్యాట్ ఫినిష్ అంటారు, మ్యాట్ ఫినిష్ లో నెక్లెస్ అన్నమాట ఇది. రెండేది ఇదంతా కుందన్ వర్క్, అది కుందన్లోనే ఎలిగెంట్ గా హారం. ఇది పైన చోకర్ సింపుల్ గా పెట్టుకోవాలంటే, అలాగే కుందన్లో చాలా మంది సింపుల్ నెక్లెస్ పీస్ ఇష్టపడతారు. అట్లా ఇది తక్కువలో 45-50 గ్రామ్స్ లోనే చిన్న నెక్లెస్ అండి. అది ఇది వచ్చేసరికి మీకు హారం వచ్చేసరికి 35 గ్రామ్స్ అండి, ఇది హారం వచ్చేసరికి. అదే ఇప్పుడు ఈ నెక్లెస్ ఉంది మీకు చాలా తక్కువ లైట్ వెయిట్ లో వస్తుంది, 36 గ్రామ్స్ లో వచ్చేస్తుంది మీకు ఇది, ఈ నెక్లెస్ వచ్చేసరికి. యా, అవి యాంటిక్ అండి అవి. యా, రెగ్యులర్ టైప్ కాకుండా చూసారు ఇక్కడ జిలేబీ స్టైల్లో పెండెంట్ హెవీగా ఇచ్చాడు, ఎలిగెంట్ గా. అసలు పట్టుకొని చూడండి, వెయిటే లేదు, హ్యాపీగా వేసుకోవచ్చు అండి, డే అంతా కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. యా, యా, ఫేమస్ అండి. ఇప్పుడు చాలా మంది బ్రైడల్ లో కూడా ఏం చేస్తారంటే పైన లాంగ్ ది అదే పెడతారు, షార్ట్ లో కావండి షార్ట్ లో కూడా ఇది పెడతారు. లేదు అనుకుంటే విడిగా ఒక రోజు వేసుకోవాలంటే అలా ఎలిగెంట్ గా డిఫరెంట్ గా తీసుకోవచ్చు. ఎవరి టేస్ట్ దగ్గర సైజుని బట్టి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కుట్టపూసల్లో కూడా, డిజైన్స్ కూడా. యా, ఎవరికి ఎలా కావండి. ఇది చూడండి లక్ష్మీదేవి ప్యాటర్న్ తో వచ్చింది, అట్లాగే ఇది వేరే ప్యాటర్న్ తో వచ్చింది, ఇది వేరే ప్యాటర్న్ తో వచ్చింది, ఇది బొట్టుమాల స్టైల్లో వచ్చింది, అట్లా అది కూడా బొట్టుమాల స్టైల్లో వచ్చింది. సైడ్ వర్క్ చూసారా, ఇది బొట్టుమాల స్టైల్లో వచ్చింది, ఇది కూడా అంతే బొట్టుమాల స్టైల్లో వచ్చింది. ఇది మాత్రం లక్ష్మీదేవితో వచ్చింది. అట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. వాడాలి అనుకున్నప్పుడు అసలు దీని అంత ఎలిగెంట్ లుక్, కుందన్కి వచ్చిన లుక్ దేనికి రాదండి చెప్పాలంటే. చూడండి ఎంత బాగుంది చూడండి. అసలు ఈ పీస్ 1 పీస్ అండి, ఇది ఒక్క పీస్ పెడితే చాలు. కింద ఈ బొట్టుమాల వేసి, లాంగ్ హారం కింద బొట్టుమాల వేసి, పైన ఈ పీస్ కానీ ఈ పీస్ కానీ పెట్టినా సూపర్ ఉంటుందండి. చాలా బాగున్నాయి, ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. కానీ బ్రైడల్ లో చాలా మంచి చూడండి, మ్యాంగో ట్రెడిషనల్ ప్యాటర్న్ మ్యాంగోది బ్రైడల్ లో వాడతారు. ఇది చాలా బాగుంది, యూ షేప్ వచ్చి పైన కూడా మీరు ఇంకో పీస్ పెట్టుకోవచ్చు దానికి. ఇది కూడా బాగుంది. యా, అది బొట్టుమాల అంటారు మేడం, ఇది బొట్టుమాల అంటారు. చాలా బాగుంటుంది పీస్, అది పెట్టి పైన ఇదైనా పెట్టచ్చు. అట్లాగే ఇందాక జిలేబీ అన్నాను కదా, ఇవన్నీ జిలేబీలో అమ్మవారిని చూడండి ఎంత బాగుందో, గుట్ట పూసల స్టైల్లో ఇచ్చి అమ్మవారు అసలు చూడాలా అన్నట్టు అనిపిస్తుంది. ఎంత చూస్తున్నట్టు ఎంత నీట్ గా ఉన్నారు చూడండి వర్క్మెన్షిప్.
అది కూడా అంతేనండి, జిలేబీ వర్క్ లో మోడల్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారు. యా ఇప్పుడు ట్రెండ్ అండి, బాగా ట్రెండ్ జిలేబీ మోడల్స్. ఓకే, ఇప్పుడు ఇవి కూడా యా బాగా కంటి కూడా పెడుతున్నారండి. యా బాగా. సింపుల్ గా కావాలి అన్నప్పుడు ఇట్లా సింపుల్ గా వెళ్ళొచ్చు మనం. ఇవన్నీ కూడా ఇంకా ఇప్పుడు ఇది చూడండి, కృష్ణుడు ఎంత బాగుంది చూసారా, కుందన్ పెండెంట్ లో హెవీగా పెట్టుకోవాలండి. ఈ చైన్ చూసారా, యా డిఫరెంట్ గా ఉంది. ఈ చైన్ చూసారా ఎంత యూనిక్ గా ఉందో. దాంట్లో ఆ కృష్ణుడు పెండెంట్ వేసేసరికి మంచి ఎలిగెంట్ లుక్ వచ్చింది. అది బాగుంది, అన్ని కూడా ఇది బాగుంది. కుందన్ వర్క్ ఏనండి, అది కూడా యాంటిక్ విత్ కుందన్ అండి. అది నెక్లెస్ యాంటిక్ విత్ కుందన్ ఇదంతా. ఇది కూడా అంతే యాంటిక్ విత్ కుందన్. సూపర్ ఉంది. యా ఇది దశావతారం అండి, పెండెంట్ వచ్చి దశావతారం అండి సెంటర్ లో. సో ఈ వర్క్ అంతా యాంటిక్ లోని ఇలా సెట్ చేశారు చూడండి. దశావతారం వచ్చి ఈ సెట్ చేశారు. ఎంత యూనిక్ గా ఉంది చూడండి, పెండెంట్ కింద సెట్ చేశారు. చూడలేదు ఈ మోడల్. మత్స్య అవతారం, కూర్మ అవతారం అన్ని చక్కగా కనబడుతున్నాయి. ఎంత బాగున్నాయి చూడండి. ఒక్కొక్క అవతారం, వామన అవతారం అన్ని ఎంత బాగా కనబడుతున్నాయి చూడండి. ఒక్కొక్క అవతారాలు కూడా చాలా బాగున్నాయి, బాగా కనిపిస్తుంది. చాలా చాలా క్లారిటీ ఉందండి దాంట్లో. అది పెద్ద హారం అండి, బ్రైడల్ లో వాడతారు. సింగిల్ పీస్ బ్రైడల్ లో వాడతారు. అతను ఒకడు ఉంటాడు, ఈ వర్క్ చేసే అతను డిఫరెంట్ ఉంటారు. మళ్ళీ ఇవన్నీ పెట్టే జాయిన్ చేసే అతను ఉంటాడు, ఈ ముత్యాలు యాడ్ చేసే. సో ఎంత మంది కలిసి చేస్తే ఒక్క మంచి పీస్ మన దగ్గరకు వస్తుందో. అది చాలా బాగుంది. శివుడా ఏంటి? కృష్ణుడే అండి, కృష్ణుడే. చూడండి ముత్యాలు వచ్చి ఇక్కడ ఈ వర్క్ చూసారా ఎంత బాగుందో. చిన్ని కృష్ణుడు, ఇక్కడ చిన్న కృష్ణుడు చూడండి. మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే కనబడుతుంది. ఆవు చూసారా, ఇక్కడ ఆవు, చిన్ని కృష్ణుడు. ఎంత డిజైన్ లో ఎంత బాగా చెప్పారు చూడండి. అసలు అసలు ఆ దాంట్లో డిజైన్ లో ఎంత స్పెసిఫికేషన్ చాలా బాగా చూపించాడండి. దాంట్లో మ్యాచింగ్ ఇవన్నీ కృష్ణుళ్ళు చూడండి డిఫరెంట్ గా. చాలా బాగుంది అసలు. ఇది నాకు తెలుసు బాగా. చిన్న పిల్లల దగ్గర నుంచి బ్రైడల్ దాకా వాడతారు అందరూ కూడా. సో డిఫరెంట్ డిఫరెంట్. నెక్ వేరే కావాలంటే మార్చిస్తామండి, చేసిస్తాం తప్పకుండా. బీట్స్ చేంజ్ చేయాలంటే చేసిస్తాం, నో ప్రాబ్లం. ఇవన్నీ ఎంత వెయిట్ నుంచి ఉంటాయండి? యా 35 లో ఉంటాయి, 40 సైజుని బట్టి. సపోజ్ ఇప్పుడు ఇది ఉంది చూడండి, చూడటానికి ఎంత నీట్ గా ఉందో. ఇది ఎంత పెద్ద వెయిట్ ఏం కాదు, ఇట్స్ జస్ట్ 30 grams. ఓకే, 30 grams లో ఎంత బ్యూటిఫుల్ చోకర్ చూడండి. ఇది చాలా బాగుంది, నీట్ గా లక్ష్మీదేవి. 30 grams లో ఎంత నిండుగా ఉంది. అది మనం పిల్లలకి పట్లంగా వేసి పెట్టినా కూడా భలే నిండుగా ఉంటుందండి పిల్లలకి. కృష్ణుడివే అన్ని మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యాంటికేనండి. ఇది ఈ పగడాల కాంబినేషన్ తో లక్ష్మీదేవి విత్ పగడాల కాంబినేషన్ అండి. ఇదంతా చూసారా, లైన్ లో కూడా లక్ష్మీదేవిలో వచ్చినాయి. ఇక్కడ లక్ష్మీదేవి విత్ పగడాల కాంబినేషన్. వినాయకుడు మందిరంలో వినాయకుడు చేసిన అవును. ఇవన్నీ కూడా యాంటిక్ లోనే డిఫరెంట్ అంతేనండి. స్టడ్స్, చైన్ టైప్ కావాలి మాకు అట్లా వద్దు అంటారు కదా, అట్లా పోల్కిల్లో చిన్న చిన్న స్టడ్స్ అట్లా అన్నమాట. చైన్ టైప్ జస్ట్ బిలో ఈ సెట్ అట్లా ఇట్లా సెట్ మొత్తం కావాలంటే మీకు 5 lakhs రేంజ్ లో వచ్చేస్తుందండి. 5.5. అలాగే ఓన్లీ స్టడ్ అంటే 1.5 to 2 lakh లో వచ్చేస్తుందండి. డిపెండ్స్ అపాన్ దర్ టేస్ట్. నాకు సెట్ మొత్తం కావాలి అంటే మినిమం 5 పెట్టుకోవాలి. బీడ్స్ తో కాంబినేషన్స్ అడుగుతుంటారు. బాగా ట్రెండ్ అయిపోయింది, పిల్లలు బాగా. అవునండి, ఇవన్నీ బాగున్నాయి. ఇవి ఎలా ఉంటాయండి వెయిట్ లో? లైట్ వెయిట్ లో అన్ని లైట్ వెయిట్ అండి, అన్ని కూడా లైట్ వెయిట్. నల్ల పూసలు, లేడీస్ రెగ్యులర్ గా వాడే నల్ల పూసలు. అవి టిక్కాస్ అండి, అవన్నీ టిక్కాస్ బ్రైడల్ లో వాడతారు కదా అట్లా. చిన్నవి కూడా ఉన్నాయి, పెద్దవి అన్ని పెద్దవి సైజెస్ ప్రెసెంట్. ఇక చిన్న పిల్లలకి వాడేవి ఇట్లా చిన్న సైజెస్, క్యాజువల్ గా వాడేది యాంటిక్. పైన అన్ని కూడా కుందన్ అట్లా అన్నమాట. అవన్నీ టిక్కాస్. కుందన్ అండి. యాంటిక్ ఉన్నాయి, కుందన్ ఉన్నాయి. కుందన్ కూడా ఉంది బ్రైడల్ లో వాడే సెట్స్ అట్లా అన్నమాట. సో యా ఇది వచ్చేసరికి ఇప్పుడు ఫ్యాన్సీ స్టైల్లో చూడండి. పెండెంట్ చూసారా, స్టోన్ దాని మీద పీకాక్ ఎంత లుక్ బాగుంది చూసారా, గరుడ పక్షి లాగా ఎంత బాగుంది చూడండి. సింపుల్ గా 1 పీస్ పెట్టుకుని ఎంత ఎలిగెంట్ గా ఉంది. లైట్ బడ్జెట్ లో, తక్కువ బడ్జెట్ లో భలే ఉంటాయి అవి, చాలా బాగుంటాయండి. ఇవన్నీ యాంటిక్ పెండెంట్స్ అండి. మన దగ్గర ఇప్పుడు బీడ్స్ మాల్ అందరూ ఎక్కువగా వాడుతున్నారు కదా, వాటిలోకి ఇలా చిన్న చిన్న పెండెంట్స్ ఏ వేసుకున్నా బాగుంటుంది. ఇది రాధాకృష్ణులు, అలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అట్లా డిఫరెంట్ ఉంటాయండి. అది కుందన్ పెండెంట్.
ఎంత ఉంటాయండి వెయిట్ స్టార్టింగ్? 32 ఉంటాయండి, 26 గ్రామ్స్, 25 గ్రామ్స్ అట్లా డిఫరెంట్ ఉంటాయి. బాగున్నాయి చక్కగా. ఇది భలే ఉంది. ఉమ్. మందిరంలో మందిరంలో ఎంత బాగా తీర్చిదిద్దారు చూడండి, అమ్మవారి క్లారిటీ బాగుంది. చాలా బాగుంది. పవిత్రం అంటారండి ఇది, పవిత్రం కలెక్షన్ లో ఇది. ఓకే. ఆ టెంపుల్ లో అష్టలక్ష్మిలు ఎలా ఉంటాయి చూడండి, సైడ్ అష్టలక్ష్మిలు ఎంత చిన్న డిజైన్ లో ఎంత స్పెసిఫికేషన్ ఇచ్చాడు చూడండి దాంట్లో. పవిత్రం కలెక్షన్ టైప్ అన్నమాట అవి. చాలా ఇవన్నీ బీడ్స్ మాల అండి, క్యాజువల్ గా మనం డైలీ వేర్ వేసుకోవాలన్నప్పుడు అలా పెండెంట్ కొనుక్కొని అలా మాల వేసుకో. బాగుంటాయి. పెద్ద వాళ్ళకి బాగుంటుందండి, హ్యాపీగా వాడుకోవచ్చు వాళ్ళు డైలీ. నవరత్న అండి, పగడాలు కాదు, నవరత్న అంటారు. ఓకే. చూడండి, పిక్ చేసుకోండి, నవరత్న ఇది. చాలా బాగుంది. ఎంత బాగుంది. లక్ష్మీ వినాయకుడితో వచ్చిందండి చూడండి, ఒక లక్ష్మి ఒక వినాయకుడు విత్ నవరత్న కాంబినేషన్ పోల్కి నెక్లెస్ అంటారు ఇది. ఓకే. చాలా బాగుంది. కుందన్ పోల్కి అంటారు కదా, అట్లా పీకాక్ వచ్చి కుందన్ పోల్కి విత్ నవరత్న అన్నమాట. అన్ని డ్రెస్సుల్లోకి అన్ని అసలు ఈ ఒక పీస్ చాలండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మ్యాచ్ అయిపోతుంది మీకు. సింగిల్ గా నాకు హెవీగా వద్దు, అలవాటు లేని వాళ్ళు ఏంటంటే చాలా సింపుల్ గా ఉండాలనుకుంటారు కదా, ఎంత కాస్ట్లీ శారీ వేసినా కొంచెం ఎలిగెంట్ గా ఉండాలనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఆ పీస్ చాలా మంచిదండి. హ్యాపీగా అట్లా స్టడ్స్ మ్యాచింగ్ పెట్టేసి అలా ఒక్క పీస్ పెట్టుకున్నా చాలు వాళ్ళకి. ఇది భలే ఉందండి. ఇది చోకర్ అండి, పిల్లలకి చాలా బాగుంటుందండి. బ్రైడల్ లో ఇప్పుడు వాళ్ళు చాలా ఇష్టపడేది అదే. అవును. చాలా బాగుంది. ఇది సింపుల్ గా పోల్కి నెక్లెస్ అండి, అవి చిన్న చిన్న పీసెస్. పార్టీ వేర్స్ కి ఇవి చాలా ఎలిగెంట్ గా ఉంటాయండి. ఈ పోల్కి వర్క్ అంతా కూడా పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. చూడండి, పోల్కిలో వెంకటేశ్వర చూడండి ఎంత బాగా తీర్చిదిద్దారు చూసారు. కమలం వచ్చి వెంకటేశ్వర చూడండి ఎంత చూడదగ్గగా ఉన్నారు స్వామివారు. బాగుంది. పింక్ అండ్ వైట్ అన్ని బాగా నీట్ గా దేనికదే చక్కగా డిజైన్. ఒక ఇది చాలా ఎలబరేట్ గా ఉంది. ఇది చూడండి, ఎలిఫెంట్ కొరలు చూడండి ఎంత బాగా ఇచ్చారు చూసారా. కంటిలోనే ఎలిఫెంట్ వచ్చి బాగుంది. కమ్మలు పెట్టుకో మ్యాచింగ్. అవును, ఉంది దాంట్లో ఇయర్ స్టడ్స్. లేదు కస్టమైజ్ కావాలన్నా చక్కగా వాళ్ళ ఆప్షన్ అండి. వాళ్ళు ఏమన్నా మేము వేరే చేంజ్ చేసుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు వాళ్ళు. అట్లా మ్యాచింగ్ కావాలంటే మ్యాచింగ్ ఇస్తాము, డిఫరెంట్ కావాలంటే డిఫరెంట్, అది వాళ్ళు సెట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. పద్మనాభ స్వామి చూసారా ఎంత బాగుందో పెండెంట్, పెద్ద పెండెంట్ చూసారా. పాదాల లక్ష్మీదేవి చూసారా ఎంత బాగుంది చూడండి, పద్మనాభ స్వామి పెండెంట్ ఎంత నీట్ గా చేశారు అసలు. పోల్కి ఇవన్నీ పెద్ద పెండెంట్స్ వచ్చిందండి. ఇది మీకు ఇది వచ్చేసరికి పెండెంట్ ఒక్కటే మీకు నియర్లీ 9 lakhs పైన ఉంటుందండి. 45 grams ఓన్లీ గోల్డ్ ఉంది దీంట్లో. డీటెయిలింగ్ అసలు ఎంత బాగుందో. 45 grams ఓన్లీ గోల్డ్ అండి ఇది. కానీ ఎంత నీట్ గా చేస్తాడో చూడండి. ఇది మన సైడ్ పెద్ద మాల వేసుకుంటే చాలా ఎలిగెంట్ ఉంది. పెద్ద బీడ్స్ వస్తాయి కదా, అది వేసుకుంటే చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. ఇప్పుడు డైమండ్ కలర్ సెక్షన్ కి వచ్చాం మనము. బ్రైడల్ లో వాడే చోకర్ అండి. ప్రీవియస్ గా వచ్చే కలర్ స్టోన్ డిఫరెంట్, ఇప్పుడు వచ్చేది డిఫరెంట్ అండి. ఇప్పుడు ఇదంతా ట్రెండీ కలెక్షన్ అన్నమాట. ఈ టైప్ కలెక్షన్ తోటి చాలా చాలా బాగుంది చూడండి. స్టోన్ మీదే వర్క్ వచ్చింది అది మీకు. ఇదివరకు ఏంటంటే చేంజబుల్ స్టోన్స్ వచ్చి ఆ చోకర్స్ కూడా మీకు నేను చూపిస్తాను ప్రీవియస్ గా వాడేది. కాకపోతే ఇప్పుడు ఎలిగెంట్ ప్యాటర్న్ అన్నమాట ఇదైతే. ఇవన్నీ కూడా పార్టీ వేర్ సెట్స్, సింపుల్ గా వాడుకోవడానికి మనకి. విత్ సెట్ చూడండి, ఇయర్ సెట్ ఎంత నీట్ గా ఉందో చూసారా. పార్టీ వేర్స్ వాడేదండి ఇవన్నీ. అట్లా హ్యాంగింగ్ సెట్ కూడా ఉంది దానికి, ఇయర్ రింగ్స్ టైప్ కూడా అంతే. ఇవన్నీ పార్టీ వేర్ సింపుల్ బడ్జెట్ లో, జస్ట్ ఒక 6, 7, 8 lakhs లో అట్లా వచ్చేస్తుందండి సింపుల్ బడ్జెట్ లో. ఈ కాంబినేషన్ చూసారా, లైట్ రోజ్ కలర్ తోటి ఫ్యాన్సీ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట. ఇదంతా కొత్త కలెక్షన్ అండి, ఇప్పుడు వచ్చేదంతా అట్లా వస్తుంది. ప్రీవియస్ గా కాంబినేషన్ లో వచ్చింది. ఇదేంటంటే డిటాచబుల్ అండి, 3 options ఉన్నాయి దీనికి. డిటాచబుల్ ఆ చైన్స్ కనబడుతున్నాయి కదా, 3 chains. సో మీరు ఈ ఒక్క ప్యాటర్న్ పెట్టుకోవచ్చు, ఈ 2 కలిపి పెట్టుకోవచ్చు, ఈ కింద ప్యాటర్న్ ఒకటి పెట్టుకోవచ్చు. అలా డిటాచబుల్ ఆప్షన్ ఉంది దీనికి. ముగ్గురు ఒక్కొక్కటి పెట్టుకున్నా సరిపోతుంది. అవునండి, 3 functions కి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ పెండెంట్ తీసేసి టిక్కా కింద కూడా వాడుకోవచ్చు. అక్కడ అట్లాంటి డ్రాప్ ఒకటి వస్తుంది, ఆ డ్రాప్ పెట్టుకుంటే యాజ్ యూజువల్ నెక్లెస్ లా ఉంటుంది మీకు. ఇంత ఆప్షన్, మంచి ఆప్షన్స్ ఉన్నాయండి. ఇది చెట్టినాడు కలెక్షన్ అంటారండి. చెట్టినాడు కలెక్షన్ మనకి క్లోజ్ సెట్టింగ్ లో ఎలా వస్తుందో వర్క్ చూడటానికి అట్లా అనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే స్పెషల్ సింగిల్ డైమండ్స్ వస్తాయి చూడండి. ఆ వర్క్ అంతా తుస్సీ వర్క్ అంటారు. ప్రీవియస్ గా ట్రెడిషనల్ ప్యాటర్న్ నెక్లెస్ వాడేవాళ్ళు. సో దాంట్లో వర్క్ అట్లాగే వచ్చే తుస్సీ వర్క్ లో ఆ స్టైల్లో వచ్చి పెద్ద పెండెంట్ ఇచ్చే. పెండెంట్ డిటాచబుల్ వస్తుందండి. కావాలంటే పెండెంట్ తీసేసి అక్కడ అట్లా హాఫ్ డ్రాప్ బుట్ట లాంటిది వస్తుంది, అది పెట్టి అట్లా పెట్టుకోవచ్చు. పెండెంట్ వేరే చైన్ లో వేసుకోవచ్చు మీరు. సో దానికి తగ్గట్టు బుట్టలు, బెల్ట్ సెట్ మొత్తం మ్యాచింగ్ అండి. చెట్టినాడు కలెక్షన్ మ్యాచింగ్ ఇది. పీకాక్స్ వచ్చి చాలా బాగుంది నీట్ గా.
మాల స్టైల్ అండి. గోల్డ్ లో చూసాము, ఇది డైమండ్స్ లో బొట్టుమాల. ఇది ఒక ప్యాటర్న్ అండి. యాక్చువల్ క్లోజ్ సెట్టింగ్ లో వస్తుంది, ఆ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇంక ఇవంటారా నెక్లెస్ సింపుల్ గా వాడాలి, పెద్దవాళ్ళు వాడతారు కదా, వాళ్ళకి ఏంటంటే టైప్ ఆఫ్ డైమండ్ కొంచెం పెద్దదిగా ఉండాలి అని కోరుకునే వారికి ఇది ద బెస్ట్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఈ వర్క్ లో డైమండ్ పెద్దది వస్తుంది మీకు, అదే వైట్ ఓపెన్ సెట్టింగ్ లో ఇంత సైజ్ ఆఫ్ డైమండ్ రాదు మీకు. వర్క్ మ్యాన్షిప్ తిరిగే కొద్దీ సైజ్ ఆఫ్ ద డైమండ్ చిన్నది వస్తుంది మనకి. ఇప్పుడు ఏంటంటే ఇది ఓల్డ్ ట్రెండ్. ఇందాక ఇప్పుడు మనం రోజ్ గోల్డ్ చూసాం కదా, అది లేటెస్ట్ వెర్షన్ అనమాట. ఇట్లా ఇష్టపడే వాళ్ళు, మనకి లైట్ కలర్స్ వద్దు అనుకునే వాళ్ళకి డార్క్ కలర్స్. ఇదివరకు అట్లా టోటల్ హారం పెట్టుకునే బదులు కొంతమంది ఏంటంటే 2 లైన్స్ అట్లా అడుగుతున్నారు అనమాట. 2 లైన్స్ డిటాచబుల్ ఆప్షన్స్ అట్లా అడుగుతున్నారు. సో ఇలా కూడా ఫ్యాషన్ ఇలా కూడా పెట్టుకోవచ్చు, స్టెప్ వైజ్ పెట్టి అట్లా కూడా పెట్టుకోవచ్చు. నెక్లెస్ పెట్టుకోవచ్చు, చోకరే పెట్టాలని లేదు, ఇలా నెక్లెస్ పెట్టుకోవచ్చు, బెల్ట్ వాళ్ళ చాయిస్ అండి. అది వాళ్ళకి అంతే, మేము సెట్ చేస్తాము వాళ్ళ చాయిస్ కి తగ్గట్టు మేము సెట్ చేసేస్తాము వాళ్ళకి. వాళ్ళ హారం సెలెక్ట్ చేసుకుని దీనికి చోకర్ మ్యాచింగ్ కావాలంటే దాన్ని బట్టి మేము సెలెక్ట్ చేస్తాం. వాళ్ళు బడ్జెటెడ్ లో మంచిగా సెట్ చేసిస్తామండి. మొత్తం దీని కింద పెద్ద హారం వేస్తారు. యాక్చువల్ అది కస్టమర్ చూస్తున్నట్టున్నారు, తీసారు. మొత్తం అలా సెట్స్ పెడతాం, బ్రైడల్ ఎక్కువ పెడతాం సెట్స్ అన్ని కూడా. ఒక్క పీస్ పెట్టినా కూడా బాగుంది. అవునండి, ఇది డిటాచ్ చేసేస్తే ఇక్కడ సెంటర్ లో ఇలా పోల్ పెట్టేసుకోవచ్చు. ఇలా పోల్ పెట్టేసుకున్నా ఇలా మొత్తం ఒకటే సింగిల్ చోకర్లో ఇది టిక్కా కింద వాడుకోవచ్చు మీరు. లేటెస్ట్ వర్షన్ స్టోన్ తోటి స్టెప్స్ హారం అనమాట. ఇది చూసారా 4 లేయర్స్ వచ్చింది. దీంట్లో ప్రతి లేయర్ కూడా డిటాచబుల్ వస్తుంది మీకు. ఇది వద్దు అనుకుంటే విడిగా తీసి చిన్న పీస్ నెక్లెస్ కింద పెట్టుకోవచ్చు మీరు ఒకళ్ళు. ఓకే, ఈ 3 పీసెస్ ఉంచుకోవచ్చు. లేదు మనకి ఇది వద్దు అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. తర్వాత ఇది బోర్ కొట్టింది అనుకోండి, ఇక్కడ వేరే పోల్ అయినా యాడ్ చేయించుకోవచ్చు ఒక వరుస. అట్లా యూనిక్ గా చేయించుకొని ఎప్పటికప్పుడు ట్రెండీగా వాడుకోవచ్చు. మన దగ్గర పీస్ అనేది ఉంది కనుక. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ మధ్యలో మీరు గ్రీన్ బీట్స్ లేకపోతే వేరేది అన్నా కాంబినేషన్ తో కావాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ చాయిస్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే ఎలిగెంట్ గా ఉంది. స్టోన్ సైజ్ కానీ షేప్ చూసారా డిఫరెంట్ గా ఉంది. రెగ్యులర్ కాన్సెప్ట్ కదా, ఈ స్టోన్ షేప్ కూడా రెగ్యులర్ గా వచ్చే స్టోన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. చూసారా స్క్వేర్ ఇవన్నీ ప్రీవియస్ గా వాడేవాళ్ళు, ఈ సైజ్. ఇప్పుడు వచ్చి లేటెస్ట్ వర్షన్ అంతా ఈ షేప్ లో వస్తున్నాయి చూడండి. చాలా బాగుంది అసలు సెట్. బాగుంది, దీనికి బాగా సెట్ అవుతుంది. లైన్స్ వద్దు, ఒకటే పీస్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా సింగిల్ హారం అనమాట. పెండెంట్ డిటాచబుల్ కావాలంటే విడిగా చైన్ లో కూడా వేసుకోవచ్చు. వాళ్ళు గ్రీన్ చైన్ ఇస్తామండి, చేంజ్ వస్తుంది. 4 స్టోన్స్ వస్తాయి చేంజబుల్స్. ఇక్కడ 4 స్టోన్స్ వస్తాయి చేంజబుల్స్. సో అలా వద్దనుకున్న వాళ్ళు ఇలా పెట్టుకొని దీనిపైన ఇలా చోకర్ కూడా సెట్ చేసుకుంటారు, వాళ్ళ చాయిస్ అండి. మేడం హారం వచ్చి నియర్లీ 25 lakhs అట్లా ఉంటుందండి. అలా నెక్లెస్ వస్తారు కూడా 20 ఉంటుంది. మనకి హారము చోకర్ కావాలి అంటే మినిమం 50 lakhs పెట్టుకోవాలండి. అండ్ ఇంకా తక్కువలో కావాలంటే చోకర్ సైజ్ కొంచెం చిన్నది వస్తుంది. అవైలబిలిటీలో ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు బడ్జెటెడ్ కి తగ్గట్టు మనం సెట్ చేస్తాము. హారమ్స్ అవన్నీ చూసాక వాళ్ళకి ఎంత బడ్జెట్ లో కావాలో ఆ బడ్జెట్ లో మనం సెట్ చేసేస్తామండి. చాలా పీసెస్ ఉంటాయి ఇంకా మన దగ్గర. ఆ వర్క్ ఈ వర్క్ చూసారా డిఫరెంట్ గా వస్తుంది, యూనిక్ గా ఉంది. ఇదేంటంటే ఈ డిజైన్ మోల్డింగ్ ఉంది కదండి, ఈ డిజైన్ మోల్డింగ్ వల్ల సింగిల్ స్టోన్స్ చేయలేరు. వర్క్ 2 డైమండ్స్ అట్లా ఇన్సర్ట్ చేసి చేస్తారు. ఆ డిజైన్ వచ్చేసరికి ఆ లీఫ్ ప్యాటర్న్ చెక్కాలి అంటే చూడండి, దీంట్లో సన్నగా లీఫ్ ప్యాటర్న్ వచ్చింది. ఓకే, ఇదొక వర్క్ ఉంది దీంట్లో. ఇక్కడ ఈ లీవ్స్ చెక్కడం ఇది సెపరేట్ వర్క్. అట్లా డిఫరెంట్ వర్క్ ఉంది. హాఫ్ బుట్ట వచ్చి డ్రాప్స్ వేలాడుతూ చాలా యూనిక్ గా చేశారు వాళ్ళు. సెట్ చేశారు, అది వాళ్ళ చాయిస్ అండి. బుట్టలు కావాలంటే బుట్టలు ఇస్తాము, లేదు చాంద్బాలికం బుట్టలు కావాలంటే డైరెక్ట్ ఓన్లీ బుట్టలు కావాలంటే బుట్టలు కూడా ఇస్తాము. చోకర్ బ్రాడ్ చోకర్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అండి. ఓకే, మొత్తం పర్ల్స్ వద్దనుకున్నప్పుడు డైమండ్ కాంబినేషన్ తో వచ్చింది మీకు డ్రాప్స్ అనేది. అట్లాగే సేమ్ దానికి డ్రాప్స్ మ్యాచ్ అయ్యేటట్టు బెల్ట్ కూడా ఇచ్చారండి. పీకాక్స్ వచ్చి మంచి డిఫరెంట్ గా చూడండి, పీకాక్స్ వచ్చినాయి. బెల్ట్ కూడా చక్కగా. కావాలంటే అది వాళ్ళ చాయిస్ అండి. మాకు ఇది వద్దు అంటే తీసుకోవాల్సి పెట్టు, కానీ ఇది ఉండటం వల్ల సెంటర్ లో లెందీగా లుక్ వైజ్ బాగుంటుంది మీకు కొంచెం. అట్లాగే బ్రాడ్నెస్ కావాలని కోరుకుంటారు. ఈ బ్రాడ్నెస్ చూసారా హారం బ్రైడల్ లో వేస్తారు. అప్పుడు సెంటర్ లో ఈ గ్యాప్ కవర్ అవడానికి చిన్న చోకర్ పెట్టుకొని ఇలా పెండెంట్ వచ్చేది పెడితే ఆ గ్యాప్ అనేది కవర్ అవుతుంది వాళ్ళకి. పెద్దది కావాలంటే ఇలా పెద్దది ఇస్తాము. ఇది చూసారా డైమండ్ డ్రాప్స్ వచ్చినాయి కింద. యాక్చువల్ గా కొన్ని అయితే ప్లెయిన్ గా వస్తాయి, ఇది డైమండ్ డ్రాప్స్ వచ్చినాయి.
వీటిలోనే నెక్లెస్ టైప్ అంటే ఇది చోకర్స్ కాదు, నెక్లెస్ టైప్. అంటే చాలా మంది ఏంటంటే చోకర్స్ టు సమ్ ఎక్స్టెంట్ ఓల్డ్ అయిపోతే మాకు అట్లా వద్దండి, నెక్లెస్ టైప్ కావాలి అంటారు. చూసారా ఫ్లాట్ గా ఇట్లా వస్తుంది నెక్లెస్ టైప్. సో ఎన్ని జనరేషన్స్ వల్ల అది ఓల్డ్ అవ్వదు అనమాట. ఇందులో కూడా ఏంటంటే మనకి చాయిస్ ఉంది, 2 ప్యాటర్న్స్ వచ్చినాయి చూడండి దీంట్లో. ఈ పై పీస్ డిటాచబుల్, ఈ చిన్న పీస్ ఒకటి పెట్టుకోవచ్చు డ్రెస్సెస్ మీదకి, ఈ పెద్ద పీస్ ఒకటి పెట్టుకోవచ్చు. అలాగే ఈ పెండెంట్ కూడా తీసేసి ఇక్కడ పోల్ డ్రాప్ వస్తుంది, అది కూడా పెట్టుకోవచ్చు. అది టిక్కా కింద కూడా వాడుకోవచ్చు మీకు. అట్లా ఆప్షన్స్ ఉన్నాయి. యా అవును, స్మాల్ సింపుల్ గా కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా అండి, లైన్స్ లో వచ్చిన హారాలు అన్నమాట అవి. ఏమొద్దండి కలర్ చేంజబుల్ స్టోన్స్ కానీ కలర్ ఆప్షన్ ఏమొద్దు, నాకు ఓన్లీ డైమండ్ లానే కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఆప్షన్ అండి. ఫుల్ డైమండ్ లోనే కావాలి అనుకున్నప్పుడు ఫుల్ డైమండ్ చోకర్, ఫుల్ డైమండ్ హారం అనమాట. ఇంకెక్కడ కలర్ స్టోన్ అనేది ఉండదు, ఓన్లీ డైమండ్ తోటి. ఇంకా చాలా మంది ఇష్టపడరు అట్లా, నాకేం వద్దండి ఫుల్ వైట్ లోనే ఉండాలంటారా, అప్పుడు ఇది వాళ్ళకి. బుట్టలు అది వాళ్ళ చాయిస్ అండి, వాళ్ళు తీసుకునేదాన్ని. అంతేనండి. ఈ స్టోన్ వర్క్ చూస్తారు ఇక్కడ, పీకాక్స్ వచ్చి స్టోన్ వర్క్. ఇదంతా కూడా పీకాక్స్ చూడండి, ఎంత వర్క్ మ్యాన్షిప్ ఉంది దీంట్లో, ఎంత పీకాక్స్ వచ్చి చాలా ఎలిగెంట్ గా ఉంది అది. ఇది డిటాచబుల్ అండి, డిటాచబుల్ అండి. పెండెంట్ డిటాచబుల్, 2 లైన్స్, ఈ 2 లైన్స్ కూడా డిటాచబుల్. చూసారు ఆప్షన్ ఇదిగో డిటాచబుల్. అదొకటి పెట్టుకోవచ్చు, ఇది ఒకటి పెట్టుకోవచ్చు. ఫంక్షన్ పెద్దదైతే 2 కలిపి పెట్టుకోవచ్చు, చిన్నదైతే చిన్నది తీసి చిన్నది పెట్టుకోవచ్చు. ప్లెయిన్ లో ఉండాలి. మాకు డ్రాప్స్ గిఫ్ట్స్ ఇష్టపడి చాలా మంది ఇక్కడ డ్రాప్స్ ఇష్టపడ్డారు, కొంతమందికి ప్లెయినే ఇష్టం, ఏం ఉండకూడదు అంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అనమాట. సో బెల్ట్ కూడా చూడండి, ముత్యాలు ఏం లేదు, ముత్యాలు కొంతమంది ఇష్టపడరండి, కొంతమందికి అవి ఇష్టపడతారు, కొంతమంది మాకు అసలు ఏం వద్దండి ప్లెయిన్ గా ఉండాలి అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకి మన దగ్గర అన్ని తరహా డిజైన్స్ ఉంటాయండి. ఇది ఉంది అది లేదు అంటలేదు, ప్రతి డిజైన్ కూడా మన దగ్గర ఉంటుంది. కస్టమైజ్ ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి కావాలి అంటే మనకు ఆ ప్రొవిజన్ కూడా ఉంది, కస్టమైజేషన్ ప్రొవిజన్ ఉంది. చాలా మటుకు స్టెప్స్ హారమే నడుస్తుందండి. అలా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ట్రెండ్ ఉంటుంది. ఒక్కొక్కసారి హారం టైప్ పెట్టుకుంటారు, ఒక్కొక్కసారి ఇలా స్టెప్స్ హారం పెట్టుకుంటారు, ఇలా పైన ఇట్లా పెట్టుకొని నిండుగా కింద ఇలా స్టెప్స్ టైప్ లో పెట్టుకుంటారు. మ్యాచింగ్ బుట్టలు చూడండి, అసలు ఏమి పెట్టుకున్న వాళ్ళు ఇలా బుట్టలు ఒకటి పెట్టుకుని చోకర్ పెట్టుకున్నా కూడా బాగుంటాయి. బుట్టలే అందం చూడండి, అలా వేలాడుతుంటే ఎంత బాగున్నాయి చూడండి, అట్లా కదులుతుంటాయి కదా. దానికి మ్యాచింగ్ అనమాట, ఇలా కాంబినేషన్ తో. లైట్ చూసారా, స్టోన్ వర్క్, స్టోన్ మీద వర్క్ వచ్చింది చూడండి. ఈ కింద చూసారా స్టోన్ మీద వర్క్ ఎంత బాగుందో చూసారా, ఇది అసలు ఎంత నీట్ గా ఉంది చూడండి. స్మాల్ పీస్ అయినా భలే నీట్ గా ఉంది వర్క్, గ్రీన్ మీద వైట్ వర్క్ బాగా వచ్చింది, వర్క్ చాలా బాగా వచ్చింది. అది మ్యాచింగ్ కావాలంటే వాళ్ళు సెట్ చేసుకోవచ్చు అట్లా. ఇది రెగ్యులర్ గా ఓల్డ్ మోడల్స్. డైమండ్ డ్రాప్స్ కావాలంటారు కొంతమంది, మాకు బీట్స్ వద్దండి కథే అంటే వీళ్ళు మాకు కొంతమంది ఇలా వద్దండి క్యాప్, ఇలా డైమండ్ డ్రాప్స్ కావాలంటారు. సో ఆప్షనల్ ఇలా కూడా ఇది ఏం చేస్తుంటే అందుకని మల్టిపుల్ లో ఇచ్చాడు, కొన్ని డైమండ్ డ్రాప్స్ కొన్ని అవి 2 మల్టిపుల్ లో ఇచ్చాడు. లేదు కావాలి వద్దు అనుకుంటే అప్పుడు అవి తీసేసి వాళ్ళు మొత్తం అదే చేస్తాం, వాళ్ళ చాయిస్ అది. మల్టీపర్పస్ ఒకళ్ళు కావాలి అనుకుంటారు కదా, వాళ్ళ హైట్ బట్టి వాళ్ళ డిజైన్స్ బట్టి సెలెక్ట్ చేసుకుంటారు, దాన్ని బట్టి మనం సెట్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. లేదు కొంతమంది నాకు షాండ్లేస్ స్టైల్ కావాలి అనుకుంటారు, అట్లా సెట్ చేస్తాం దానికి. అది కూడా అట్లా మాత్రం భలే ఉన్నాయి డిజైన్స్. డిఫరెంట్ గా అడుగుతారు చాలా మంది మాకు దేవుని అట్లా. ఇదంతా సిల్వరేనండి, సిల్వర్ లోనే యాంటిక్ అనేది సరికి డిజైన్ మీకు విజిబిలిటీ బాగుంది, ప్లెయిన్ కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు ఆ ఫ్లవర్ పాట్ ఉంది, ఆ ఫ్లవర్ పాట్ లో డిజైన్ చూడండి ఎంత బాగా కనబడుతుంది, దేనివల్ల యాంటిక్ డిజైన్ వల్ల. అట్లా చాలా మంది దేవుడిని ఉయ్యాల్లో కూర్చోపెట్టి ఊపాలనుకుంటారు, అట్లాంటి వాళ్ళకి అది ఉయ్యాల మంచి ఛాన్స్. అది 1 kg అట్లా ఉంటుందండి, ఇది ఈజీగా మీకు. అట్లా డిఫరెన్స్ డక్ ఫ్యాషన్ గా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు, డక్ అలా కప్స్ పూజలో వాడతారు చాలా మంది. అలా ఇది చూడండి హంసలో దీపం ఇటువంటి పెట్టుకునే వాళ్ళు ఉంటారు యాంటిక్ లో. అట్లా డైలీ మనం పూజలో వాడుకునే కుందీలు. సో కిందంతా యాంటిక్ డిజైన్ వచ్చింది, పైన వచ్చేసరికి పెద్ద డిజైన్ లేదు, కిందంతా చూడండి యాంటిక్ డిజైన్ వచ్చింది, యూనిక్ గా ఉంటది మీకు. మన ప్లెయిన్ కన్నా మంచి రిచ్ లుక్ వస్తుందండి, దేవుడు పెట్టినప్పుడు బాగా కనబడుతూ ఉంటుంది అది మీకు. అరటి చెట్లు అట్లాగే చూడండి, స్వామివారి మందిరంలో అట్లా పీటల్లా స్టెప్స్ వైజ్ ఉండి పెట్టుకోవాలని అనుకుంటారు. అట్లా ఆ స్టెప్ వైజ్ పెట్టుకోవడం కూడా సెంటర్ లో స్వామివారిని పెట్టుకొని అట్లా డిఫరెంట్ గా చూడండి. పీఠంలో స్వామివారు ఎంత బాగున్నారు చూడండి, ఇట్లా ఈ స్టెప్ లో ఇట్లా దీంట్లో చూడండి
చూసారా అక్షింతలు ఇవి. ఓహో. ఇవి అక్షింతలు, సిల్వర్ అక్షింతలు అండి ఇవి, సిల్వర్ అక్షింతలు. ఇది శివుడు ఎంత బాగున్నాడు చూడండి, శివుడు ఆర్ట్, స్వామివారు, అక్షింతలు, శివుడు. ఈ పీఠం చూడండి, ఈ పీఠం కూడా వచ్చి మీకు కేజీన్నర ఉందండి. ఈ యొక్క ఫ్రేమ్ పీఠమే కేజీన్నర ఉంది మీకు. వినాయకుడు చూసారా, వినాయకుడు గంట, యాంటిక్ లో గంట వినాయకుడు. పెద్ద మందిరం కావాలని కూడా స్వామివారిని అలా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి. లక్ష్మీ పద్మావతి, స్వామివారు పద్మావతి దేవి, ఇద్దరిని కలిపి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. జగ్, ఓకే, మనం గుమ్మానికి కట్టే తోరణం అండి ఇది. ఇది తోరణం కట్టుకుంటాం కదా, లక్ష్మీ రూపంతో తోరణం అన్నమాట ఇది అమ్మవారిది. ఓకే, అట్లా డిఫరెంట్ గా పైన చూడండి. చెంబుల్లో, అష్టలక్ష్మి చెంబుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి, సైజుని బట్టి. ఇంత సైజు ఉంది, ఇంత సైజు ఉంది, ఇంత సైజు ఉంది, అట్లా అన్ని రకాల సైజులు ఉంది. అలాగే క్లాక్ కూడా ఉంది చూడండి, ఆ పైన క్లాక్ కూడా ఉంది చూసారు, సిల్వర్ క్లాక్. సింహం, ఎవరికి తగ్గట్టండి దీపాలు. ఆ కామాక్షి అమ్మవారి దీపం అంటారు కదా, అట్లా డిఫరెంట్ సైజెస్ లో అవైలబిలిటీ కామాక్షి అమ్మవారి దీపం. అదే పంచహారతులు అంటారు, అట్లా డిఫరెంట్ హారతుల్లో ఉన్నాయండి. ఇవి పీకాక్స్ చూడండి, సిల్వర్ లోని యాంటిక్ లో పీకాక్స్. ఇవి ఎంత బాగున్నాయి చూడండి పీకాక్స్. ఆ పైన సైజు దాకా అన్ని రకాలు ఉన్నాయండి. ప్లెయిన్, ఇవన్నీ ప్లెయిన్ కుందీలు. పీఠం అడుగుతారు, దేవుడిని పెట్టుకోవడానికి పీఠం అడుగుతారు, అట్లా కలసము పెట్టుకోవడానికి పీఠం అన్నమాట. సైజులను బట్టి అవి అన్నమాట కుందులు. బాగున్నాయి అవి. వెంకటేశ్వర స్వామిది బాగుందండి. వెంకటేశ్వర స్వామి అండి, అక్కడ చూసాం కదా మన యాంటిక్దే, ఇటు చెట్టు పెట్టి పెట్టారనమాట. అన్ని ఉంటాయి కదా, అట్లా డిఫరెంట్ సెట్స్ ఉన్నాయండి. పన్నీర్ చల్లేవి, అన్ని రకాలు సెట్స్ అన్నమాట. అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్స్, పన్నీర్ బుడ్డితో సహా. డిఫరెంట్ గా ఉంది, స్క్వేర్ టైపు, సర్కిల్ టైపు విగ్రహాలు చూడండి, చూడముచ్చటగా ఎంత బాగున్నాయి యాంటిక్ లో. నందీశ్వరుడు చూడండి, అమ్మవారు సరస్వతీదేవి, వారాహి అమ్మవారు, విష్ణుమూర్తి, హనుమంతుడు, చక్రం, శ్రీచక్రం. వాళ్ళు అట్లా పెట్టుకుంటారు కదండి చాలా మంది, దేవుడి దగ్గర బాక్సుల్లో పెట్టుకుంటారు కదా, మూత పెట్టేసి స్టాండర్డ్ గా. అంటే డ్రై ఫ్రూట్స్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, దేవుడికి రోజు పంచదార పట్టిక బిళ్ళలు అని, డ్రై ఫ్రూట్స్ అని, అట్లా అన్నమాట. పూలు పెట్టుకునే బాక్స్ అండి ఇది, పూలు పెట్టుకునే బేషన్ అది. అట్లా గ్లాసులు మనం పూజలో వాడుతూ ఉంటాం కదా. అలాగే లేడీస్ వాడే పట్టీలు, యాంటిక్ పట్టీలు. రెగ్యులర్ పట్టీలు మామూలు ఉంటాయి, వైట్ సిల్వర్. ఇది యాంటిక్, ఎప్పుడన్నా ఫంక్షన్ దేర్ అనమాట. అట్లాగే పెట్టుకోవచ్చు. నేతి గిన్నె, అట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో. ఉద్ధరణల్లో చూడండి ఎన్ని రకాల ఉద్ధరణలు ఉన్నాయో, చిన్నవి, చిన్నవి పంచహారతులు. హారతుల్లో కూడా అన్ని రకాలు ఉన్నాయండి. ఏకహారతి ఉంది, 3 హారతులు ఉంది, పంచహారతులు ఉన్నాయి. సింపుల్ అండి. అలాగే గిన్నెలు, ప్రసాదం పెట్టుకునే గిన్నెలు విడిగా కావాలని అడుగుతారు కదా పిల్లలు, అన్నప్రసన్నలకి వాటికి వాడతారు, లేదా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవాలంటారు. అట్లా డిఫరెంట్ ఉన్నాయి మేడం. మంచి స్కీమ్స్ ఉన్నాయి మన దగ్గర. కస్టమర్ పర్చేస్ కి ఈజీగా ఉండేటట్టు మన వాళ్ళు చాలా మంచి ప్లాన్స్ తీసుకొచ్చారు మేడం. మంత్లీ వాళ్ళు ఎంత పెట్టాలనుకుంటున్నారో అంత చొప్పున కట్టుకుంటే, వాళ్ళు పర్చేస్ని బట్టి ప్లాన్ చేయగలిగితే చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి మన దగ్గర. గోల్డ్ స్టార్టింగ్ 5,000 నుంచి ఉందండి మనకి. సో మల్టిపుల్స్ వాళ్ళు పర్చేస్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే వాళ్ళు ఎంత పెట్టుకుంటే అంత ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం మనం గోల్డ్ ఫిక్స్ చేసేస్తామండి. అలా 11 months కస్టమర్ పే చేస్తారు. 12th month బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళకి అక్యుములేట్ అయిన గోల్డ్ మీద 14% దాకా వేస్టేజ్ ఉండదండి. అది నిజంగా పర్చేజ్కి తగ్గట్టు పెట్టుకుంటే మాత్రం ద బెస్ట్ ప్లాన్ అని చెప్పచ్చండి కస్టమర్కి. ఎందుకంటే పెరిగిన గోల్డ్ రేట్తో అటు వీళ్ళు మంత్లీ యాడ్ అయిన గోల్డ్కి రేట్ పెరుగుతూ ఉంటుంది కదా, సో వీళ్ళకి ప్రాబ్లం ఉండదు. నా గోల్డ్ పెరిగిపోతుందని టెన్షన్ ఉండదు, హ్యాపీగా ఫిక్స్ అయి ఉంటుంది కనుక హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు వాళ్ళు. అట్లాగే ఇంకొకటి, వాళ్ళ దగ్గర 1 year తర్వాత ఫంక్షన్ ఉంది, అమౌంట్ ఇప్పుడే ఉంది, వాళ్ళు సింగిల్ పేలో కూడా వేసుకోవచ్చు అండి. అదొక ఆప్షన్ ఉంది కస్టమర్కి. అది కేవలం 300 days ఏనండి వాళ్ళకి. 30 days అంటే మన 10 months మాత్రమే. 300 days డిపాజిట్ వేసుకొని 301 or 302 daysలో వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. అది ఇంకా బెనిఫిట్ ఏంటి అంటే 18% ఉండదండి గోల్డ్ మీద కానీ డైమండ్ మీద కానీ. వేస్టేజ్ అనేది 18% దాకా ఉండదు. ఎంత మంచి డిజైన్ ఎంజాయ్ చేయొచ్చండి వాళ్ళు దీంట్లో జాయిన్ అయితే.
వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటుంది కదా, మనం ఎటెస్ట్ రిచ్ లో కొన్నాము అనుకో ప్లస్ పాయింట్ కదా. సో అలాగే ఇంకా ఎన్నో 4 టైప్స్ ఉన్నాయండి. ఇంకొకటి ఉంది, మంత్లీ వాళ్ళు ఫస్ట్ వచ్చేసరికి 25% డిస్కౌంట్ ఉంది, చివరికి 1 మంత్ బోనస్ యాడ్ అవుతుంది, అదొక ప్లాన్ ఉందండి. సో అది చాయిస్ టు ద కస్టమర్ అండి, వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళ కంఫర్ట్ కి తగ్గట్టు ఎన్నో రకాల ప్లాన్స్ మన దగ్గర ఉన్నాయి. సో తప్పకుండా మీరు స్టోర్కి విజిట్ చేసినట్టయితే వీటన్నిటి గురించి కూడా ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి, కలెక్షన్స్ అయితే చాలా బాగా చూపించారండి. మా అందరికి కూడా చాలా బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమేమి ఉన్నాయి ఏంటి అని కూడా. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చూపించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. చూసారు కదండి, వీడియో మాత్రం అన్నీ ఉన్నాయన్నమాట. డైమండ్, గోల్డ్, సిల్వర్ ఎక్కడికి వెళ్ళకుండా ఒకటే చోట మనకి మొత్తం షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. మా టైమింగ్స్ అయితే మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకు ఉంటుందా మేడం? 8:30 దాకా. మార్నింగ్ 10-10:30 నుంచి 8-8:30 వరకు అయితే షాప్ ఓపెన్ ఉంటుందండి. 365 days ఓపెనే ఉంటుంది. సో మీరు ఎప్పుడు వచ్చినా కూడా చక్కగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో చూడండి, చూసి నచ్చితే వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, మరొక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను.